శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, తెలియడమే జ్ఞానమని మీరు ఒక శీర్షికలో చెప్పారు. సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు కదా, మరి తెలియని స్థితి అజ్ఞానము కదా, మరి ఏమీ తెలియని స్థితి అజ్ఞానమా? అర్థం అవడం లేదు, దయచేసి తెలుపగలరు. తెలియని స్థితి అజ్ఞానము గల, మరి ఏమీ తెలియని స్థితి అజ్ఞానమా? అర్థం అవటం లేదు, దయచేసి తెలుపగలరు అన్నారు. ఇక్కడ తెలిసిన స్థితి జ్ఞానము. జ్ఞానము అంటే తెలియుట. అసలు తెలియుట అంటే ఏంటి? నేనున్నానని నాకు తెలుస్తుంది, అది జ్ఞానమే. నా ఎదురుగా ఒక మనిషి ఉన్నాడని తెలుస్తుంది, జ్ఞానమే. ఇల్లు ఉందని తెలుస్తుంది, జ్ఞానమే. చెట్టు పుట్ట గొట్ట మనుషులు ప్రకృతి సృష్టి అన్నీ తెలుస్తున్నాయి, జ్ఞానమే. దృశ్యాలు తెలుస్తున్నాయి, తెలియుట జ్ఞానం. శబ్దాలు తెలుస్తున్నాయి, తెలియుట జ్ఞానం. వాసన తెలుస్తున్నాయి, తెలియుట జ్ఞానము. రుచులు తెలుస్తున్నాయి, తెలియుట జ్ఞానము. అలా తెలియుట అనేది ఏదుందో అది జ్ఞానం. అయితే ఈ జ్ఞానము ఎంత? అసలు తెలియుట అనే ప్రాసెస్ జ్ఞానం. అదేంటంటే తెలియుట అనేది అసలు లేకుండా ఎలా ఉంటుంది? మనిషికి ఎప్పుడూ తెలుస్తూనే ఉంటది కదా ఏదో ఒకటి. అంటే అవును, ఎప్పుడో ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది. కన్ను చూస్తుంటే ఎదురుగుండా గోడ ఉంటే గోడ తెలుస్తుంది, ఎదురుగుండా దృశ్యాలు ఏముంటే తెలుస్తుంది. శబ్దాలు ఏదో ఒకటి వినపడతానే ఉంటుంది, ఏమి లేకపోతే గాలి శబ్దం వినపడుతుంది. ఇంకా నిశ్శబ్దంగా మీరు కూర్చుంటే ఆకాశ శబ్దం వినపడుతుంది. దాన్నే ఓంకారము అని చెప్పారు. అనేక మతాల్లో దాన్ని అనేక రకాలుగా చెబుతారు. కానీ మీకు జాగ్రత్తగా మీరు పూర్తి నిశ్శబ్దంలో ఏకాంతంలో ఇతర శబ్దాలు వినకుండా కూర్చుంటే గుయ్యని ఒక సౌండ్ వినపడతా ఉంటుంది. అది వినపడుతుంది. అలాగే ఏదో ఒకటి తింటే రుచులు తెలుస్తాయి, వద్దనుకున్న స్పర్శ ఏదో ఒకటి తెలుస్తానే ఉంటుంది శరీరానికి. ఏదో ఒకటి తెలియటం, అసలు తెలియటం అనే ప్రాసెస్ జ్ఞానం. ఎందుకంటే తెలియ అనేది దేన్ని సూచిస్తుంది అంటే, తెలుసుకునేటువంటి ఒకరు ఎవరో ఉన్నారు. వ్యక్తి అంటారా, శక్తి అంటారా, అదేదైనా కానివ్వండి, తెలుసుకునేది ఒకటి ఉంది. అంటే ఒకటి ఉన్నది అన్నదాన్ని తెలియట అనేది నిరూపిస్తుంది. నేనున్నానని నేను అనుకోవచ్చు, అది జ్ఞానమే. ఉన్నాను, తెలుస్తుంది, నేను మనిషిని, ఈ శరీరంతో ఉన్నాను. అలా తెలియట అనేది ఎప్పుడూ కూడా ఒకటి ఉన్నది అన్నదాన్ని సూచిస్తుంది. తెలియకపోవటము అనేది ఎప్పుడు కూడా లేదు అనే స్థితిని సూచిస్తుంది. ఇది ఏ స్థాయిలోనే కావచ్చు, సామాన్య స్థాయి నుంచి కావచ్చు. అంటే సామాన్య స్థాయిలో నేను ఈ శరీరం మనిషిని ఉన్నాను అని నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను గదిలో ఒక్కడనే ఉన్నాను, ఒక్కడనే కూర్చొని ఉన్నాను, ఇంకెవరైనా మనుషులు ఉన్నారా అని అంటే లేదు అనే స్థితి అది. అంటే తెలియకపోవటం అనేది ఏది తెలియట్లేదు అనుకోండి, అంటే ఏమీ లేదు అక్కడ. ఇక్కడ తెలియట అనేది ఒక ఉనికిని సూచిస్తున్నది, ఒకటి ఉన్నది అన్నటువంటి ఉనికిని సూచిస్తున్నది. అన్నప్పుడు మనం దాన్ని సామాన్య భాషలో, అంటే మనకి ఉనికి, ఎగ్జిస్టెన్స్, ఎరుక, ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు, అసలు ఆధ్యాత్మికము, దైవత్వము, ఈ గొడవలన్నీ కాకుండా సామాన్యంగా నేనున్నానని తెలుస్తుంది అంటే అది కూడా జ్ఞానమే. ఈ శరీరం నేనని తెలుస్తుంది, జ్ఞానమే. ఈ మోటార్ సైకిల్ నాదని తెలుస్తుంది, జ్ఞానం. ఎందుకని? ఆ తెలియట అనేది లేకపోతే జీవించటం కుదరదుగా. అంటే జీవించటం ఎప్పుడు మొదలవుతుంది? తెలియట అనే ప్రాసెస్ దగ్గర మొదలవుతుంది. తెలియకపోతే అసలు జీవితం లేదు. అదేంటంటే మనిషి అన్నాక తెలియని స్థితి ఎందుకు ఉంటుంది? ఎప్పుడు తెలిసిన స్థితే కదా ఉంటుంది. ఏదో ఒకటి తెలుస్తానే ఉంటుంది కదా. అవును, తెలుస్తానే ఉంటుంది. కానీ తెలియని స్థితి ఉండదా మనిషికి? ఒకసారి గమనించి చూసుకోండి. సామాన్య మనిషి గురించి నేను చెప్పేది ఉంటుంది. నిద్రాస్థితిలో మనకేం తెలియదు. ఏదైనా యాక్సిడెంట్ అయి కోమాలోకి పోతే మనకేం తెలియదు. తీవ్రమైనటువంటి అనారోగ్య బాధలు ఏదో వచ్చి స్పృహ తప్పిపోతే మనకేం తెలియదు.
సరే, మామూలుగా నిద్రాస్థితి తీసుకుందాం. అంత భయంకరమైన స్థితులు ఎందుకు? మామూలు నిద్రాస్థితి తీసుకుంటే తెలియకపోవుట అనేది నిద్రాస్థితిలో ఉందిగా మన దగ్గర. తెలియదు అక్కడ. నిద్రాస్థితిలో మనకి ఏం తెలియదు. అంటే మనం మొట్టమొదటి స్థితి కింద మెలకువ స్థితిని తీసుకున్నాం అనుకోండి. అంటే మేలుకొని ఉన్నా మనకు అన్ని తెలుస్తున్నాయి. ఆ తెలిసేదంతా జ్ఞానమే. అంటే తెలిసేదంతా జ్ఞానమే అండి. మీరు తెలియకపోతే అసలు ఎలా జీవిస్తాను నేను? మనిషిని ఏం తెలియాలి? ఇది చెప్పులు, ఇది బండి, ఇది మనిషి, ఇది జంతువు, ఇది కుక్క, ఇది రోడ్డు అన్ని తెలియాలి కదా. తెలియబడేదంతా జ్ఞానమే. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, తెలియుట అనేది ఒకటి ఉన్నది అని ఉన్నదానిని నిరూపిస్తుంది. అంటే అది 1 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, సృష్టిలో కోటాను కోట్లుగా కనపడుతున్నది కావచ్చు. ఉన్న స్థితిని చెప్పేది తెలియుట. అది జ్ఞానము. అంటే ఉన్న స్థితిని చెప్పేది జ్ఞానం. ఇప్పుడు తెలియుట అనే స్థితిని మనం మెలకువలో తీసుకున్నాం అనుకోండి, మనకు అన్నీ తెలుస్తున్నాయి. తెలిసి 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 తెలుసుకుంటూ రాత్రికి ఎక్కడికి వెళ్తున్నాం? రాత్రి మళ్ళీ నిద్రపోవటానికి వెళ్తున్నాం. అంటే తెలియుట అనే స్థితి నుంచి నిద్రలో ఏం జరుగుతుంది? నిద్రలో కూడా తెలుస్తుందా? అంటే తెలియట్లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? తెలియని స్థితికి వెళ్తున్నాం. అంటే తెలిసే స్థితిని ముందుగా తీసుకుంటే తెలియని స్థితికి రెండవ స్థితిగా వెళ్తున్నాం. అంటే మనలోనే ఇప్పుడు తెలియుట, తెలియని అని 2 స్థితులు ఉన్నాయి. తెలియని స్థితి మన దగ్గర కూడా ఉంది. పూర్తిగా తెలియని స్థితి అని ప్రశ్న ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిందే అదే. తెలియడమే జ్ఞానమని మీరు చెప్పారు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటి వేదవాక్యము ఉన్నది, మహావాక్యము. అదే సత్యము, ఆ సత్యమే జ్ఞానము, అదే అనంతము, అదే బ్రహ్మము. ఏంటందుకది? తెలియుట. అయితే ఇక్కడ సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నప్పుడు ఈ తెలియుట అనేది పూర్ణముగా, అంటే ఇంకా తెలియనిది అనేది మిగలకుండా, నాకు తెలియదు అనేది లేకుండా సంపూర్ణముగా తెలియటని సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు. బ్రహ్మము. అది బ్రహ్మము గూర్చి మొత్తముగా జ్ఞానం తెలిసింది నాకు. అలా తెలిస్తే ఆ బ్రహ్మములోనే సృష్టి ఉందని తెలిసింది. అంటే ఇంకా నాకు డౌట్ లేదు అక్కడ. నాకు తెలియంది లేదు, సందేహం లేదు. అది అంత బ్రహ్మము తెలియటమే, అది అనంతము అని తెలియటమే, ఆ అనంతమైన బ్రహ్మములోనే సృష్టి ఉన్నది అని తెలియటమే సత్యము. ఆ తెలియటమే జ్ఞానము. అది అసలు తెలియటం అంటే అది అంత మొత్తం తెలియాలి. బ్రహ్మము వరకు తెలియాలి, అనంతము వరకు తెలియాలి. ఈ మధ్యలో కొద్దిగా తెలుస్తుంది. నేను మనిషిని తెలుస్తుంది, నా వస్తువులు తెలుస్తుంది, సృష్టి తెలుస్తుంది. అది కూడా జ్ఞానమే. తెలియట అనే ప్రాసెస్ అక్కడ మొదలైంది. తెలియట అనే ప్రాసెస్ మొదలు నాకు సామాన్య విషయాలు, నాతో సహా సామాన్య సృష్టిలోని విషయాలన్నీ తెలియటం. తెలియట అనే విషయం పూర్తయింది. బ్రహ్మము తెలియటం, అనంతమైనటువంటి సర్వవ్యాపక ఆత్మశక్తి అయినటువంటి బ్రహ్మము తెలియటం అక్కడ పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయినటువంటి ఆ సంపూర్ణ జ్ఞానము సత్యము, ఆ అనంత జ్ఞానము సత్యము. దాన్నే బ్రహ్మము, ఆత్మ అని పిలుస్తారు. అది వేదవాక్యం చెప్పింది. ఇది కూడా తెలియటం స్టార్టింగ్ స్టేజ్. ఇది ఇప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్ మెలకువలో తెలుస్తూ తెలియని స్థితికి వెళ్ళిపోతున్నాం. ఏంటది? గాఢ నిద్రా స్థితి. అది తెలియని స్థితి. ఇప్పుడు వీరేమైనా అడిగారు, తెలియని స్థితి అజ్ఞానము కదా, మరి ఏమీ తెలియని స్థితి అంటే తెలియని స్థితి అజ్ఞానం అంటే ఏంటి? కొంచెం తెలిసి కొంచెం తెలియక, కొంచెం తెలిసి కొంచెం తెలియక. అంటే ఏంటి? కొన్ని తెలుసు విషయాలు, కొన్ని విషయాలు తెలియదు. ఆ తెలియని విషయాలు తెలుసు అనుకొని జీవించుకుంటూ వెళ్ళటం అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటో తెలుసా? తెలియకపోవటం కాదు అసలు. తెలియట జ్ఞానము, తెలియకపోవట అజ్ఞానము కాదు. తెలియట అనేది జ్ఞానం, ఓకే. తెలియకపోవట అనేది అజ్ఞానం కాదు. తెలియకపోవట ఒక సామాన్య స్థితి. అందులో
అజ్ఞానం అంటే ఏంటి అంటే తెలియకపోవటం అంటే నిద్రాస్థితి ఉంది, తెలీదు అక్కడేమి. నిద్రాస్థితిలో ఏమీ తెలియదు, స్పృహ తప్పితే ఏమీ తెలియదు, కోమాలోకి వెళ్తే ఏమీ తెలియదు. అది తెలియని స్థితి. అక్కడ ఇబ్బంది లేదు. అయితే అజ్ఞానము అంటే ఏంటి? అజ్ఞానము అంటే ఏంటంటే తెలియని స్థితి కాదు. తెలుసు అనుకొని, తెలుస్తున్నదనుకొని, నిజం అనుకొని అసత్యం చేయటం, అన్యాయం చేయటం, అబద్ధం చేయటం, పొరపాటు చేయటం, తప్పు చేయటం అజ్ఞానం అంటే. అజ్ఞానం అంటే ఏంటంటే అది జ్ఞానం అనుకొని తప్పులు చేయటం, పొరపాట్లు చేయటం, తెలిసిందనుకొని. ఇప్పుడు అదే ఇప్పుడు మనకు ప్రమాదం ఎక్కడొచ్చింది అజ్ఞానంతో అంటే మనకు తెలుసు అనుకొని తప్పులు చేస్తున్నాం. ఇప్పుడు శరీర భావనలో నేను శరీర పరిమితుడను అనే భావన ఉంది. ఓకే, అది నిజమే. ఎంతవరకు నిజం? పరిమిత నిజం. అది జ్ఞానమే. ఎంతవరకు జ్ఞానం? పరిమిత జ్ఞానం, అంటే శరీరపరమైన జీవితానికి ఉపయోగపడే జ్ఞానం. కానీ మొత్తం శరీరము మాత్రమే నేను అనుకొని, ఇంకా ఏమీ లేదనుకొని, ఈ శరీరముతోనే సమస్తం అనుకొని, ఈ శరీర సుఖభోగాల కోసం, ఈ శరీరములకు సంబంధించిన నేను, నాది, నా వాళ్ళు, నావి అనే వాటి కోసం ఎన్ని మోసాలైనా చేసి, ఎన్ని అన్యాయాలైనా చేసి, ఎన్ని అక్రమాలైనా చేసి, ఎన్ని దుర్మార్గాలైనా చేసి, ఎంతమందినైనా బాధపెట్టి, ఏ విధంగానైనా నేను బాగుంటే చాలు, నా వాళ్ళు బాగుంటే చాలు, నావి బాగుంటే చాలు అనుకొని మనం చేసేటువంటి పనులు అజ్ఞానము. అది అజ్ఞానమే. గాఢ నిద్రాస్థితిలో ఏమీ తెలియని స్థితి ఏంటి? అది అజ్ఞానమా అని అడిగారు. అది అజ్ఞానము కాదు, జ్ఞానము కాదు, జస్ట్ స్థితి అంతే. దానికి కావాలంటే అజ్ఞానం అని పేరు పెట్టుకోవచ్చు, దానికి కావాలి అంటే అజ్ఞానం అని పేరు పెట్టుకోవచ్చు. కానీ అజ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానమును అసందర్భ విధానాలలో ఉపయోగించటం, అడ్డదారుల్లో ఉపయోగించటం. ఆ జ్ఞానాన్ని అంటే వంకర టింకరగా అసందర్భంగా అర్థం చేసుకుని అదే నిజం అనుకోవటం. ఇప్పుడు శరీరపరమైన భావంలో ధర్మంగా మంచిగా బ్రతకటం, సృష్టిలోని జీవరాశులన్నీ నాలాంటివే అనుకోవటం, మనుషులందరూ నాలాంటి వాళ్లే అనుకోవటం, అలా వాళ్ళకి మేలు చేసేలా, మేలు కలిగేలా జీవించటం, ఇబ్బంది కలిగించకుండా, అది జ్ఞానం. శరీరపరమైన జ్ఞానం నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, ఆత్మశక్తిని తెలుసుకోవాలి, దైవశక్తిని తెలుసుకోవాలి, కానీ జీవిస్తున్నావు. సహజమైనటువంటి జ్ఞానం మన బుద్ధి పనిచేస్తుంది, అందరూ నాలాంటి వాళ్ళు, అప్పుడు నేను ఎందుకు వాళ్ళని మోసం చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని కష్టపెట్టడం, వాళ్ళని బాధ పెట్టడం, ఇవన్నీ సహజ జ్ఞానం కదా మనిషికి. అప్పుడు అది జ్ఞానము, మంచి జ్ఞానము, శరీరపరమైందే. నువ్వేం ఎక్కడికి ఆత్మజ్ఞానానికి వెళ్ళిపోలా. మంచిగా బ్రతకటం అంతా కూడా శరీరపరమైన జ్ఞానము, మంచి జ్ఞానం. జ్ఞానము అది మంచి అంతా జ్ఞానమే, మంచి జ్ఞానము మళ్ళీ ఇదే ఉండదు. ఇక్కడ శరీరమే నేను అనుకొని, నా వరకే ఆలోచించుకొని, నా వాళ్ళ వరకే ఆలోచించుకొని, నా వాటి వరకే ఆలోచించుకొని, నా సంపదల వరకే ఆలోచించుకొని, రెండవ వాళ్ళని ఎవరిని బాధ పెట్టినా, కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అదే అజ్ఞానం. ఎందుకని? శరీర జ్ఞానం ఇది కూడా, కానీ వాళ్ళని అలాంటి వాళ్ళని నీకు ఎందుకు అనిపించట్లా? అది అజ్ఞానం. ఇప్పుడు నిద్రాస్థితిలో అంటే అసలు ఏమీ తెలియని స్థితిని ఏమనాలి? అజ్ఞానమా? అర్థం అవటం లేదు అన్నారు ఆయన. ఏమీ తెలియని స్థితి అంటే ఏంటి? అసలు నాకు జ్ఞానము తెలియదు, అజ్ఞానము తెలియదు. ఇప్పుడు నిద్రాస్థితిలో జ్ఞానము తెలియదు, అజ్ఞానము తెలియదు. పసిబిడ్డగా మంచం మీద ఉన్నప్పుడు జ్ఞానము తెలియదు, అజ్ఞానము తెలియదు. ఏవి తెలియాలన్నా కొంత ఎదగాలి పసిబిడ్డ. అలాగే ఏవి తెలియాలన్నా నిద్రలోంచి మెలకు రావాలి, లేదా కోమాలోంచి మళ్ళీ స్పృహలోకి రావాలి. ఇవన్నీ జరగాలి, అప్పుడు తెలుస్తుంది. అటువంటి ఏమీ తెలియని స్థితిని ఏమనాలి అన్నాడు. అది ఏమీ తెలియని స్థితి, అక్కడ ఏం లేదు. ఇప్పుడు నిద్రాస్థితి ఎలా ఉంది? సుఖంగా ఉంది, హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, కావాలనిపిస్తుంది, వద్దనిపించట్లేదు, అందులో చెడు లేదు, మంచే ఉంది. నిద్రపోతే హాయిగా రిలాక్స్డ్గా ఉంది. నిద్ర రేపు వద్దా అంటే లేదు, మళ్ళీ కావాలనిపిస్తుంది. కాబట్టి అది మంచిదేగా, ఒక మంచి స్థితి. దాన్ని అజ్ఞానం అని ఎందుకంటాం? అందుకని నిద్రాస్థితి అంతే, దానికి ఏ పేరు లేదు. ఏమీ తెలియని పసిబిడ్డ స్థితి, స్వచ్ఛమైన తెల్ల కాగితం.
అక్కడ తప్పులు లేవు, ఒప్పులు లేవు. తప్పులు ఒప్పులు చేయటానికి అసలు అక్కడ ఏం లేదు. ఆకలేస్తే ఏడిస్తే తల్లి పాలు తాగిస్తుంది. అలా తల్లిదండ్రులు చుట్టూ ఉన్న వాళ్ళు పెంచుతారు అంతే. అది స్వచ్ఛమైన తెల్ల కాగితం. దాన్ని ఏమన్నాను ఇప్పుడు? అక్కడ జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు. అంటే సంపూర్ణతతో నిండిన సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనేటువంటి బ్రహ్మము వరకు చేరినటువంటి జ్ఞానము లేదు. కనీసం నేనన్న తలంపుతో కూడి నేను, నాది, నా వాళ్ళనే జ్ఞానము లేదు పసిబిడ్డకి. కాబట్టి అది స్వచ్ఛమైన తెల్ల కాగితం. ఏమీ తెలియని స్థితికి ఏ పేరు లేదు. కానీ అది బాగానే ఉంది. నిద్రాస్థితి బాగుంది. నిద్రాస్థితి బాగుంది. అలాగే పసిబిడ్డగా మనసు మీద ఉన్నప్పుడు పసిబిడ్డకి ఏ ఇబ్బంది లేదు, చక్కగా ఉంది, బాగుంది. మీరు గమనిస్తే పసిబిడ్డలో పాలై తాగించేసి చక్క స్నానాలు అయి చేయించేసి పడుకోబెట్టినాక కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళేం దిగులు పడిపోరు. కాబట్టి ఏమీ తెలియని స్థితిని అజ్ఞానం అనాలా, జ్ఞానం అనాలా అనే ప్రాబ్లం మీకు అక్కర్లేదు. అదొక స్థితి అంతే. అది బ్రహ్మము వరకు ప్రయాణిస్తే అసలు ఏమీ తెలియని స్థితి అనేది ఒకటి ఉండదు. ప్లస్ అజ్ఞానమే ఉండదు, ఒకటే ఉంటుంది, జ్ఞానమే ఉంటుంది. అదే సత్యము. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అంటే అది. మన ప్రయాణం సాగాలి అక్కడికి. ఇప్పుడు మనం తెలియని స్థితి అంటే నిద్రాస్థితి నుంచి, నిద్రాస్థితిని మొదటి స్థితిగా తీసుకొని మెలకువ స్థితిని రెండవ స్థితిగా తీసుకుంటే, అంటే మనం మెలకువ మనకు అసలు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? తెలియని స్థితి నుంచి తెలిసిన స్థితికి రావడమే మెలకువ. ఇది బాగా కరెక్ట్గా చక్కగా అర్థమవుతుంది. ఏమి లేదు, అర్థం అవడానికి రకరకాలుగా చెప్పుకుంటున్నాం. ఇది సత్యమేం లేదు, అది అసత్యమేం లేదు, అర్థమైతే చాలు. ఇప్పుడు తెలియని స్థితి ఉంది, నిద్రాస్థితి. అది జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు. తెలిస్తే కదా జ్ఞానం, అజ్ఞానం. అజ్ఞానం అంటే చెప్పాను, జ్ఞానమును అడ్డదారులలో ఉపయోగించటం, జ్ఞానమును అన్యాయ మార్గములలో ఉపయోగించటం, జ్ఞానమును అధర్మముగా ఉపయోగించటం అజ్ఞానం. అంటే అజ్ఞాన చర్యల యొక్క ఫలము ఇతరులకు కష్ట నష్టములు, మనకి కర్మ సిద్ధాంతము ద్వారా తిరిగి కష్ట నష్టములు. అంటే చెడు కార్యములు అజ్ఞానం మొత్తం. జ్ఞానము యొక్క ఫలము మనము హాయిగా ఉండుట, మన చుట్టూ ఉన్న వారందరినీ హాయిగా ఉంచుట, ఎవరికి ఎటువంటి అపకారము చేయకుండా జీవించుట. ఇది జ్ఞానము. అది మామూలు ఆత్మజ్ఞానంగా కాక్కర్ల, జనరల్ శరీరపర జ్ఞానం. ఇప్పుడు నిద్రాస్థితి తెలియని స్థితి. అది జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు. అసలు అక్కడ ఏం లేదు. నిశ్చలత్వం ఉంది, నిర్మలత్వం ఉంది. జ్ఞానము అనాలంటే తెలిసింది ఉండాలి. అజ్ఞానం అనాలన్నా కూడా తెలిసిన దాంట్లో నువ్వు చేసే తప్పు ఉండాలి. నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ప్రశాంత స్థితి. ఇది అక్కడ నాకు తెలియటం లేదేమి. అందుకే లేచినాక నిద్రపోయానంటున్నాను. నిద్రపోతున్నప్పుడు నిద్రపోతున్నానని నాకు తెలియదు. అందుకని తెలియని స్థితి నుంచి తెలిసిన స్థితికి వస్తున్నాను. అదే మెలకువ. ఈ మెలకువలో జ్ఞానంతో తిరుగుతున్నాను. ఈ తెలిసిన స్థితి అనే చోట జ్ఞానం స్టార్ట్ అయింది. మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్లే వరకు నేను జ్ఞానంలో తిరుగుతున్నాను. అక్కడి నుంచి తెలియని స్థితికి వెళ్ళిపోతున్నాను ప్రతిరోజు. అదే నిద్ర. ఆ తెలియని స్థితిని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఆ తెలియని స్థితి అంటే నిద్రాస్థితి ఏదైతే ఉందో ఆ తెలియని స్థితిని తెలుసుకోవటమే మోక్షము, ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మము, బ్రహ్మ సాక్షాత్కారము. దానికి సంబంధించిన చదువే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆ తెలియని స్థితి ఏంటి నాలో? నేను రోజు ఆ తెలియని స్థితిలోంచి తెలిసిన స్థితికి వస్తున్నాను. తెలిసిన స్థితిలో ఈ శరీరం నేను అనుకొని సంచరిస్తున్నాను. రాత్రి గాఢ నిద్ర వరకు అలా సంచరించి జ్ఞానంలోనో అజ్ఞానములోనో ప్రయాణించి మళ్ళీ తెలియని స్థితికి వెళ్ళిపోతున్నాను. జ్ఞానంలో అంటే మంచిగా జీవించినప్పుడు జ్ఞానంలో, అజ్ఞానం అంటే చెడుగా జీవించినప్పుడు అజ్ఞానంలో. ఇలా జీవించి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? తెలియని స్థితికి వెళ్ళిపోతున్నాను. ఇది ప్రతిరోజు జరుగుతుంది నిద్రాస్థితి. ఇప్పుడు అసలు ఆ తెలియని స్థితి ఏంటి అని దాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు.
దాని జ్ఞానం అనొద్దు, అజ్ఞానం అనొద్దు. తెలియని స్థితిని తెలుసుకునే ప్రయత్నం పేరు సాధన, ఆధ్యాత్మికత. ఆ స్థితిని ఏమనాలి? అజ్ఞానం అనాలా? అర్థం కావటం లేదు అన్నారే, అర్థం కాకపోవడం కూడా అదే సాధన. ఆ స్థితిని తెలుసుకుంటే అది బ్రహ్మము అని తెలుస్తుంది. ఆ స్థితిని తెలుసుకుంటే అది ఆత్మసాక్షాత్కారం అని తెలుస్తుంది. ఆ స్థితిని తెలుసుకుంటే అదే నా ప్రాణశక్తి అని తెలుస్తుంది. ఆ స్థితిని తెలుసుకుంటే నా ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి, సృష్టి శక్తి, విశ్వశక్తి, బ్రహ్మము అని తెలుస్తుంది. అప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటి వాక్యము సత్యము అని తెలుస్తుంది, అనుభవంగా తెలుస్తుంది. అందుకని ఇప్పుడు ఏమీ తెలియని స్థితి అనే నిద్రాస్థితిని తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధనలు. అంటే నేను మెలకువలో నాకు తెలుస్తున్నాను ఈ శరీరం నేనని సంచరిస్తున్నాను గాఢ నిద్ర వరకు. మరి తెలియని స్థితిలో నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఏమైపోతున్నాను, అసలు ఆ తెలియని స్థితి నాకెందుకుంది? అలా నేను పూర్తిగా తెలియకుండా పోవట్లేదుగా, మళ్ళీ నేను లేస్తున్నాను, మేల్కొంటున్నానే. మెలకువ నాకు ఆ తెలియని స్థితిలోంచి వస్తుందిగా. తెలియని స్థితిలోంచి తెలిసినటువంటి స్థితిలోకి, శరీర స్థితిలోకి వచ్చి మళ్ళీ సృష్టినంతా తెలుసుకుంటూ జ్ఞానము అజ్ఞాన కార్యములు చేసుకుంటూ బ్రతుకుతున్నాను కదా. కాబట్టి తెలియని స్థితి ఏంటి అని దాన్ని తెలుసుకోగలిగితే ఆధ్యాత్మిక సాధన మొదలైపోయింది. అయితే అలా తెలుసుకోవాలంటే ముందు నేను తెలిసిన స్థితి అనే తెలియని స్థితిలోంచి మెలకువ అనే తెలిసిన స్థితిలోకి వస్తున్నాను కదా. నేను ఆ మెలకువ అనే తెలిసిన స్థితిలో నేను మళ్ళీ నిద్రాస్థితికి, అంటే తెలియని స్థితికి వెళ్లే వరకు ఈ సృష్టిలో సంచరిస్తున్నాను కదా. ఈ శరీరం నేను అనుకుని అనేక పనులు చేస్తున్నాను కదా. అందులో జ్ఞానము ఉంది, అజ్ఞానము ఉంది కదా. జ్ఞానం అంటే మంచిగా చేసే పనులన్నీ జ్ఞానం, తెలిసే కదా జరిగేదన్నీ. అజ్ఞానం అన్నా కూడా తెలిసే జరుగుతాయి పనులు, కానీ ఆ అజ్ఞాన కార్యములు నేను తెలిసే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నా. ఇక్కడ తెలియని స్థితిని తెలుసుకోవాలి అంటే అజ్ఞానము అంతరించిపోవాలి. జ్ఞానము ఆ తెలియని స్థితిలోకి ప్రయాణించాలి, జ్ఞానముతో ప్రయాణించాలి. అజ్ఞానం ఉన్నవాళ్ళు ఆ తెలియని స్థితికి వెళ్ళలేరు, ఎందుకంటే ఆల్రెడీ అజ్ఞానం అనే అడ్డదోవల్లో ఇంకోవైపు ప్రయాణిస్తున్నారు వీళ్ళు. కాబట్టి చెడు కార్యములు ఆపేయాలి. అజ్ఞానం అంటే ఏంటి? శరీరం నేనని, ఈ శరీరం మాత్రమే నేనని, నా వాళ్ళని, నేను నాది, నా వాళ్ళు నావి మాత్రమే నాకు పరిమితమని అనుకో, తప్పులేదు. మంచిగా జీవించు, అందరూ నాలాంటి వాళ్ళని, ఎవరిని ఇబ్బంది పెట్టకు, బాధ పెట్టకు, అది జ్ఞానం కాదు. అసలు అందరూ నాలాంటి వాళ్ళని తలంపు నాకు అనవసరం, పుట్టట్లేదు. ఎవరు అలా అయితే నాకెందుకు, నేను సుఖంగా ఉండాలి, నా వాళ్ళు సుఖంగా ఉండాలి, నావి బాగుండాలి, కాబట్టి నేను ఎవరినైనా బాధ పెట్టేస్తా అనేది అజ్ఞానము. శరీర భావనలో మనల్ని బలీయంగా ఇరికించి వేస్తున్న అజ్ఞానం. దానివల్ల పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం, ఇతరులకు హాని చేస్తాం, ఇతరులను నష్టపరుస్తాం, కష్టపెడతాం. మళ్ళీ తత్ఫలంగా తిరిగి మనకేమొస్తుంది? కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఏ తప్పులు చేశామో, ఎటువంటి తప్పులు చేశామో అవన్నీ మనం అనుభవించవలసి వస్తుంది. ఇదే శరీరంతో, ఇదే మనసుతో, ఇదే ప్రపంచంలో, ఇక్కడే. అప్పుడు ఏమైంది? అసలు నీకు ఖాళీ ఎక్కడ ఉంది? ప్రశాంతత లేదు, హాయి లేదుగా నీకు. జ్ఞానంలో మంచిగా ఉండే వాళ్ళకి ఏమైంది? తిరిగి ఫలితములన్నీ మంచిగా వచ్చినాయి. మంచి పనులు చేశాను, మంచి ఫలితములు. మంచి ఫలితములు ఇబ్బంది పెట్టవుగా, శాంతిగా ఉంటుంది. మంచి ఫలితములు అనుభవిస్తున్నప్పుడు కూడా శాంతిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కావాలంటే ఖాళీ కూడా దొరుకుద్ది మనం కావాలని అనుకుంటే. కానీ చెడు పనుల ఫలితములు అనుభవించేటప్పుడు దుఃఖంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, అలజడిగా ఉంటుంది. అసలు నువ్వు సాధన చేయడానికి అవసరమైన ఏ అవకాశము, ఏ వాతావరణము అక్కడ నీ మనస్సులో ఉండదు, నీ శరీరంలో ఉండదు, నీ చుట్టూ ఏ ప్రదేశంలో, నీ ఇంట్లో అసలు ఉండదు. నీకు అది కుదరదు. నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏదో సాధన చేసి ధ్యానానికి కూర్చుందామంటే కుదరదు. చెడ్డవాళ్ళకి మోసపూరిత నటనలు చేయొచ్చు కావాలంటే నువ్వు ప్రజలను మోసం చేయటానికి, అంతే తప్ప నిజంగా అయితే కుదరదు. అజ్ఞానము వలన ప్రమాదం ఇది. అజ్ఞానము శరీరాన్ని కుదిపేస్తుంది, కర్మఫలాల రూపాలు తీసుకొచ్చి. అజ్ఞానంతో చేసినటువంటి కర్మలు ఫలాలుగా తిరిగి వచ్చి
శరీరాన్ని కదిపేస్తాయి, మనసుని కదిపేస్తాయి, మన కుటుంబ పరిస్థితులను కదిపేస్తాయి, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కదిపి కుదిపేస్తూ ఉంటాయి. నువ్వు స్థిరంగా ఎక్కడ ఉంటావు? ఉండలేవు. ఉండలేనప్పుడు సాధన ఎలా చేస్తావు? అసలు నీకు సంతోషమే లేదు, మొత్తం దుఃఖ బాధలో ఉన్నావు. నీకు అసలు ఎలా ఇప్పుడు సాధన ఎలా చేయగలవు? మనసే నిలబడదు. అందుకని మంచి పనులు చేస్తూ జీవిస్తున్నప్పుడు, తృప్తిగా జీవిస్తున్నప్పుడు, మంచి పనుల ఫలితములు తిరిగి మనకు వస్తున్నప్పుడు, ఆ మంచి పనుల ఫలితములు ఎప్పుడు ఎలా ఉంటాయి? మంచి కదా తిరిగి వచ్చింది, ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, నా ఇల్లు బాగుంది, నా ఒళ్ళు బాగుంది, నా మనసు బాగుంది, నా చుట్టూ వాతావరణం అంతా బాగుంది, అన్ని పరిస్థితులు బాగున్నాయి. కావాలి అంటే అవన్నీ అనుభవిస్తూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటాను. లేదు, కొంత సమయం మిగిల్చుకొని అందులో నేను సాధన చేసుకుంటాను. ఎందుకని ప్రశాంతతలో మనసు నిలబడుద్ది, మంచిలో మనసు నిలబడుద్ది, సుఖ సంతోషాల్లో మనసు నిలబడుద్ది, సుఖ సంతోషాల్లో శరీరం నిలబడుద్ది, సుఖ సంతోష వాతావరణాల్లో, హాయి ఆనంద వాతావరణాల్లో కుటుంబం నిలబడుతుంది, సామాజిక పరిస్థితులు నిలబడతాయి. మన ఎవరు ఇబ్బంది పెట్టరు, బాధ పెట్టరు, కష్టపెట్టరు, మన నిర్ణయాలు సాగుతాయి, మనం ఏదన్నా చేసుకోవాలంటే కుదురుతుంది. నా మనసుకు కుదురుతుంది, నా శరీరానికి కుదురుతుంది, నా కుటుంబంలోనూ కుదురుతుంది, నా చుట్టూ ఉన్న వాతావరణంలోనూ కుదురుతుంది. ఎందుకని? అంత మంచిగా ఉంది అక్కడ, సత్కార్య ఫలాలను అనుభవిస్తున్నాం. అందుకని జ్ఞానములో సాగే వాళ్ళకే సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం వస్తుంది. ఇది ప్రాథమిక జ్ఞానం. ఏంటి? నేను ఈ శరీరం అంటే తెలియని స్థితి, నిద్రాస్థితి నుంచి తెలిసిన స్థితికి వచ్చాం. ఏమని? ఈ శరీరము నేనని. ఆ తెలిసిన స్థితిలో తెలుసుకుంటూ, అనుభవిస్తూ, ప్రయత్నిస్తూ, అనుభవిస్తూ, పొందుతూ సాగుతున్నాం. ఏంటి? నాకు కావలసినవన్నీ శరీర భావనలో సృష్టిని చూసుకుంటూ. మళ్ళీ రాత్రి నిద్రలో తెలియని స్థితికి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎవరైతే ఈ తెలిసిన స్థితి అంతా జ్ఞానంతో గడుపుతారో, అంటే మంచిగా గడుపుతారో, వాళ్ళకి అడ్డంకులు ఉండవుగా, బాధలు లేవుగా, కష్టాలు లేవుగా, ఇబ్బందులు లేవుగా, కన్నీళ్ళు లేవుగా, అవసరాలు లేవుగా, అంత హాయిగా ఉందిగా. మనసు హాయి, శరీరం హాయి, పరిస్థితులు హాయి, కుటుంబం హాయి, మొత్తం చుట్టూ వాతావరణం హాయిగా ఉందిగా. అప్పుడు ఏమవుద్ది? అది జ్ఞానము, మంచి జ్ఞానము. వీళ్ళు జ్ఞానంతో మంచిగా జీవించిన వాళ్ళకి ప్రాథమిక జ్ఞానం అంటే ఈ శరీరము నేనన్న భావనలో సృష్టిలో సంచరిస్తూ, సృష్టిలో అన్నింటినీ పొందుతూ సాగుతున్నటువంటి శరీర భావనతో కూడిన ప్రాథమిక జ్ఞానము నిద్రాస్థితిలో, అంటే తెలియని స్థితిలో నేను ఎక్కడికి వెళుతున్నానో, అంటే శరీరాన్ని మర్చిపోయాను, మనసు లేదు, మనోభావన లేవు, శరీర భావన లేవు, ప్రాణశక్తి ఉంది అక్కడ. ఆ ఎరుకలోకి వెళ్ళటానికి జ్ఞానము తన సంపూర్ణతను సంతరించుకోవడానికి జ్ఞానమునకే దారులు దొరుకుతాయి. జ్ఞానము పూర్ణ జ్ఞానం వైపు ప్రయాణిస్తుంది. అజ్ఞానము అంటే జ్ఞానము అడ్డదారిలోకి వెళ్ళిపోతే అజ్ఞానం. అంటే వెళ్ళవలసిన దారిలో వెళ్లకుండా పూర్ణ జ్ఞానం వైపు ప్రయాణించకుండా జ్ఞానము అడ్డదారిలోకి వెళ్ళిపోయింది, అది అజ్ఞానం. అంటే అసలు దారి తప్పేసింది. దారి తప్పేసినటువంటి జ్ఞానము అజ్ఞానం అయిపోయి కూర్చున్నప్పుడు అది పూర్ణ జ్ఞానం వైపు ఇంకా ప్రయాణమే సాగదు, రూటే మారిపోయింది. ఒక ఊరు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇంకో ఊరు వెళ్ళిపోతున్నారు. ఇంకో ఊరు వెళుతున్న కొద్దీ వెళ్ళాలనుకున్న ఊరికి గమ్యానికి దూరం అయిపోతూ ఉంటారు. ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పుకుంటున్నాం. అందుకని జ్ఞానము ఎప్పుడైతే మంచిగా జీవిస్తామో, ప్రాథమిక జ్ఞానం ఈ శరీరము నేనని సృష్టి జ్ఞానం, ఇక్కడ బతకడానికి అవసరమైన జ్ఞానం, అదంతా ప్రయత్నించుకుంటూ మంచిగా జీవిస్తామో, ఈ ప్రాథమిక జ్ఞానము సంపూర్ణ జ్ఞానం వైపు, పూర్ణ జ్ఞానం వైపు ప్రయాణిస్తుంది. అదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అనంత జ్ఞానం వైపు ప్రయాణిస్తుంది. ఎందుకని అది జ్ఞానమే కదా, దానికి దారి తెలుసు. జ్ఞానము తన యొక్క పూర్ణత్వం ఏంటో అదే తెలుసుకోగలదు. ముందు నువ్వు దాన్ని జ్ఞానంలోనే నడుపు, అజ్ఞానంగా తిప్పబాక. జ్ఞానమే తన జ్ఞానాన్ని వెతుక్కుంటూ తన సంపూర్ణత్వంలోకి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళాలి అంటే నువ్వు జ్ఞానంతోనే జీవించాలి, జ్ఞానంగానే జీవించాలి, అజ్ఞానంగా జీవించకూడదు. మంచిగా జీవించటమే జ్ఞానం. అది శరీర భావంలో అయినా సృష్టి భావంలో అయినా. అజ్ఞానం అంటే ఏంటంటే నువ్వు పూర్ణ జ్ఞానానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. జ్ఞానానికి వ్యతిరేకం అజ్ఞానం, అంటే వ్యతిరేక దిశ ప్రయాణం. జ్ఞానము సంపూర్ణ జ్ఞానం అవ్వాలంటే జ్ఞానములోనే సాగాలి నువ్వు. అప్పుడు సంపూర్ణ జ్ఞానం అవుద్ది, అది పూర్ణ జ్ఞానం అవుద్ది, అనంత జ్ఞానం అవుద్ది.
జ్ఞానం తన అనంతత్వం వైపు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతుంది, తన అనంతత్వాన్ని అదే తెలుసుకుంటుంది. కానీ నువ్వు అజ్ఞానంలోకి ఎప్పుడైతే వెళ్ళావో జ్ఞానాన్ని అనంతత్వం వైపు వెళ్ళనివ్వకుండా పరిమితత్వంలో ఇంకా ఇరుక్కుపోయేలా పరిమిత కార్యాలు చేస్తున్నావు. ఎంత పరిమిత కార్యాలు చేస్తున్నావు అంటే జైల్లో ఖైదీలా నిన్ను నువ్వే బంధించేసుకుంటున్నావు, బయటకు రావడానికి లేదు. కాపలాలు కూడా నువ్వే పెట్టేసుకున్నావు చుట్టూ. మనం చేసే చెడు కర్మలన్నీ ఇవే, అవి బాధిస్తూ ఉంటాయి మనసుని, శరీరాన్ని, కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని, మన ఆర్థిక పరిస్థితుల్ని, మన చుట్టూ ఉన్న వాతావరణ సమాజ పరిస్థితుల్ని, మన ఇంటిని, మనని మొత్తం అల్లకల్లోలం చేసేస్తుంటాయి. అజ్ఞానం అది. ఎక్కడ వెళ్తావు ఇంక నువ్వు? ఈ అజ్ఞానంలో వెళ్ళిపోయే వాళ్ళకి మనసు కోరికలు పుట్టయిపోద్ది. ఆశలు, అత్యాశలు, దురాశలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, లోభాలు, మోహాలు, మదాలు, మత్సరాలు, చెడుకు సంబంధించిన ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ నిన్ను బంధించేస్తాయి. చెడు అనే జైల్లో ఇరుక్కుపోతావు, ఇంకా శరీర బందీ అయిపోతావు. నువ్వు బయటికి రావటం అసలు నీ వల్లే కాదు. అంటే జ్ఞానమునకు వ్యతిరేకము అజ్ఞానము. అందుకని అజ్ఞాన మార్గంలో వెళ్లే వాళ్ళు ఎప్పటికీ వెనక్కి రావడం కుదరదు. అసలు దిశే మారిపోయింది, అదైతే ఇంకోవైపు వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళకి మరణమే శరణ్యం, ఏ సత్యమో తెలియదు, శరీరం శిథిలమైపోయే వరకు అలా బతుకుతారు. కానీ జ్ఞాన మార్గంలో వెళ్ళేవాళ్ళు, జ్ఞానం అంటే ఏంటి? మంచి అందరూ నాలాంటి వాళ్ళే, చాలా సింపుల్, అది ప్రతి మనిషికి తెలుసు ఆ విషయం. అన్నప్పుడు నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నాకు కావలసి చక్కగా సంపాదించుకుంటాను, తింటాను, హాయిగా అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు జ్ఞానమే తన సంపూర్ణత వైపు అది ప్రయాణించుకుంటూ వెళ్ళిపోద్ది. శరీరపరంగా జ్ఞానంగా జీవించాను, మనోపరంగా జ్ఞానంగా జీవించాను, సృష్టిపరంగా జ్ఞానంగా జీవించాను. అలా వెళుతున్నప్పుడు నాకు తెలియకుండానే శరీర మనో సృష్టి పరిధుల్ని దాటినాక నా ప్రాణశక్తి పరిధిలోకి నేనే వెళ్ళిపోతాను. ఎందుకని అక్కడ హాయిగా వెళ్తున్నాను, ఆనందంగా వెళ్తున్నాను, సంతోషంగా వెళ్తున్నాను, సుఖంగా వెళ్తున్నాను, విశ్రాంతిగా వెళ్తున్నాను, అన్ని మంచులతో, దయాజాలి, కరుణ, ప్రేమ లాంటి సద్గుణాలతో వెళ్తున్నాను. ఆ మంచిలోనే పవిత్రత, నిశ్శబ్దము, మౌనము, ఇవన్నీ మంచి లక్షణాలు. అలా ముందుకు మంచిలో వెళ్ళిపోయి తృప్తి చెందిన వాళ్ళు మౌనాల్లోకి వెళ్తారు, కాసేపు ప్రశాంతంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ హాయిలోంచి అనుభవిస్తున్న ఆనందం మౌనంగా ఉంటుంది. అది నిమిషం, 2 నిమిషాలు, 10 నిమిషాలు. అలా నిశ్శబ్దానికి అలవాటు పడతావు, మౌనానికి అలవాటు పడతావు, పవిత్రతకు అలవాటు పడతావు. ఇవన్నీ స్లోగా నిన్ను నీ ప్రాణశక్తి ఎరుకను కలిగించేలా ఈ జ్ఞానమే తన సంపూర్ణ జ్ఞానం వైపు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోద్ది. ఎందుకని? జ్ఞానం యొక్క మొదలు నేను శరీరమన్న భావన మెలకువ, జ్ఞానము యొక్క చివర అనంతత్వము, పూర్ణత్వము. ఇప్పుడు నువ్వు మొదటి స్థితిలో ఉన్నావు, పూర్ణత్వంలోకి వెళ్ళిపోతావు. ఉన్నదంతా జ్ఞానం ఏం తెలుసుకుంటావు, ఉన్నదంతా మంచితనం ఏం తెలుసుకుంటావు, ఉన్నదంతా మంచి శక్తి అని తెలుసుకుంటావు, ఉన్నదంతా ఏకశక్తి అని తెలుసుకుంటావు. ఏకశక్తి అయినప్పుడు, విభిన్నత లేనప్పుడు ఉన్నదంతా మంచి అవుద్దిగా. ఇప్పుడు ఒక శరీరం, ఈ శరీరం అంతా నేను అనుకున్న మనిషి తనకు తాను హాని చేసుకోడుగా. నా చెయ్యి వేరు, నా కాలు వేరని చెయ్యల్లి కాలుని గిచ్చదుగా, చెయ్యల్లి కాలుని కొట్టదుగా, ఏలెల్లి కంటిని పొడవదుగా. ఎందుకంటే కన్ను వేరు, నేను వేరు అలా అనుకోంగా. మొత్తం శరీరము నేనే అన్న ఏకభావన ఉంది కనుక అవయవాలన్నీ ఒకదాని కూడా సహకరించుకుంటున్నాయి. అలాగే మొత్తము ఏకశక్తి అనేటువంటి భావన, దానిలో వెళ్ళిపోద్ది జ్ఞానం, పూర్ణత్వం అయిపోద్ది, సంపూర్ణమైపోద్ది, ఏకభావంలో లీనమైపోద్ది. ఎలా అయితే మన శరీర అవయవాలన్నీ నేను మొత్తం అన్నీ కలిపి ఒకటే అని ఒకదానికొకటి సహకరించుకుంటూ అనేక శరీర విభాగాలున్నా, అనేక శరీర భాగాలున్నా, వాటి పనితీరులు వేరువేరుగా ఉన్నా, అన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ మన ఎలా బ్రతికించి మొత్తము ఈ శరీరం అంతా ఒక్కటే అన్న ఏకత్వ భావాన్ని ఎలా కలుగజేస్తున్నాయో అన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి. మళ్ళీ నిజంగా చాలా అవయవాలు ఉన్నాయి, కానీ అన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ ఏక శరీర భావనలో నేను జీవిస్తున్నాను అనేది ఎలా మన ఏక శరీరంలోనే మనకు కనపడుతుందో, అలాగే ఏకత్వమైనటువంటి ఆ జ్ఞాన ప్రయాణంలో ప్రాణశక్తి వరకు, ఆత్మశక్తి వరకు, అనంత బ్రహ్మము వరకు చేరుకొని ఇదంతా ఏకత్వమే. ఈ శరీర భావనలో ఎలా అయితే అనేక అవయవములన్నీ ఒకదానికొకటి సహకరించుకుని పనిచేస్తూ మొత్తముగా శరీరము నేనే అన్నటువంటి భావన మనకు ఎలా కలుగుతున్నదో, వేరు భావన ఎలా మన శరీర అవయవములలో మనకు లేదో,
అనేక అవయవములు కలిసి నేనున్నానని మనకు ఎలా అనిపించదో, ఏకత్వ భావన ఎలా ఉంటుందో, అలాగే ఆ స్థితికి సంపూర్ణతకి జ్ఞానం చేరుకున్నప్పుడు అక్కడ ఏకభావనే ఉంటుంది. సృష్టి వేరువేరు కనపడుతుంది. మన శరీరంలో కాళ్ళు వేరుగున్నాయి, చెవులు వేరుగున్నాయి, ముక్కు వేరుగుంది, కళ్ళు వేరుగున్నాయి, అవయవాల తీరులు వేరు, కానీ శరీరం అంతా కలిసే ఉంది. అది అలా అనంత ఆత్మశక్తిలో నేను వేరువేరుగా చూస్తున్నా, అనుకుంటున్నా, భావించుకుంటున్నా, శబ్దస్పర్శ రూప రస గంధముల రూపములో అనుభవిస్తున్న, వేరువేరుగా అనుభవిస్తున్న సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తిగా అది ఏకంగానే ఉంది. అనంత ఆత్మశక్తిలో అది ఏకంగానే ఉంది. అనంత ఆత్మశక్తితోనే అది ఏర్పడింది, ఆత్మశక్తిలోనే ఏర్పడింది అనేటువంటి ఏకత్వత అర్థమవుతుంది. అది సంపూర్ణత్వం. అది ఎవరికి కుదురుతుంది? ఈ మంచిగా వెళ్ళే వాళ్ళకే కుదురుతుంది. మంచి అంటే ఏంటి? జ్ఞానము. ఏం జ్ఞానము? సామాన్య జ్ఞానమే, శరీర జ్ఞానమే, నేను మనిషిని జ్ఞానమే, నా కుటుంబం ఉందనే జ్ఞానం. చక్కగా కాపురాలు చేసుకోండి, పిల్లల్ని కనండి, పెళ్లిళ్ళు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, సంపాదించుకోండి, చక్కగా సినిమాలకు వెళ్ళండి, షికారులకు వెళ్ళండి, హాయిగా బతకండి, ఆనందంగా బతకండి, మీకు నచ్చినట్టు బతకండి. ఎవరిని ఎలా? మంచిగా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా నీ బతుకు నువ్వు బతుకు, అందరినీ బతకని, అందరూ అలాంటి వాళ్లే అనుకుని ఎవరి బ్రతుకులకి అడ్డం వెళ్ళబాక. అంతే జ్ఞానం. నిన్నెవరు బతకద్దన్నారు, నిన్నెవరు అనుభవించొద్దన్నారు. అలా నువ్వు బతికితే ఆ ధర్మ జ్ఞానం ఏదుందో అది దానంతట అదే నిన్ను సంపూర్ణ జ్ఞానానికి తీసుకెళ్ళిపోద్ది, అనంత జ్ఞానానికి తీసుకెళ్ళిపోద్ది, బ్రహ్మజ్ఞానమునకు తీసుకెళ్ళిపోద్ది, ఆత్మజ్ఞానమునకు తీసుకెళ్ళిపోద్ది, ఏకత్వ భావాన్ని చూపించేస్తుంది. అందుకని జ్ఞానము దాని రూట్ దానికి తెలుసు, పూర్ణత్వంలో ఉన్నదే ఆ జ్ఞానం. జ్ఞానము మన శరీర స్థాయిలో, మనకి శరీర భావనలో ఉన్న వాళ్ళకి ఇది మొదలు. బ్రహ్మజ్ఞానం వరకు వెళ్ళిపోతే అది చివర, అంటే పూర్ణత్వం అయిపోయింది. ఎందుకని శరీర భావంలో ఉన్నాం కనుక. అక్కడికి వెళ్ళినాక ఉన్నదంతా అదే అని తెలుస్తుంది. అసలు శరీర భావాలన్నీ, శరీరం అంతా, సృష్టి అంతా ఆత్మమయం జగత్, సర్వం ఆత్మమయం జగత్ అని తెలుస్తుంది. సర్వం శక్తిమయం జగత్ అని తెలుస్తుంది. ఆ శక్తి నా ప్రాణశక్తి అని తెలుస్తుంది. ఆ శక్తి నేను ఒకటే అని తెలుస్తుంది. అప్పుడు అనేక శరీర అవయవాలన్నీ కలిసి పనిచేస్తుంటే ఏక శరీర భావన ఎలా కలుగుతుందో, అనేకంగా కనపడుతూ వినపడుతూ శబ్దస్పర్శ రూపరస గంధముల రూపంలో నేను అనుభవిస్తున్న ఈ సృష్టి అంతా ఏకాత్మే అని ఏకాత్మ భావన కలుగుద్ది. ఆ భావన దాకా వెళ్ళాలి. అందుకని ఏమీ తెలియని స్థితి అంటే పసిబిడ్డ లాంటి స్థితి లేదా నిద్రాస్థితి ఏదుందో దానిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పసిబిడ్డ స్థితి అన్నాను. పసిబిడ్డకి ఏముంది? శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది, మనసు తయారవలేదు. క్రియాత్మకంగా జ్ఞానము చేయలేదు, అజ్ఞానము చేయలేదు పసిబిడ్డ. అంటే ఇప్పుడు పసిబిడ్డలో ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది, నిశ్చలంగా ఉంది. ఆ ప్రాణశక్తే నిశ్చలత. అక్కడి నుంచి ఇంకా మనసు ఏర్పరుచుకుంటుంది. అప్పుడు జ్ఞానము అజ్ఞానం అంటే తెలుసుకొని జ్ఞానము అజ్ఞానము చేయటం మొదలు పెడుతుంది. ఇది నిద్రాస్థితి అంటే శరీరము ఆగిపోయి నిద్రపోయింది, మనసు శరీరం సహకరించటం లేదని కాసేపు తిరిగి తిరిగి స్వప్నలోకముగా మనకు అనుభవించి కలలుగన్నట్టుగా మనకు అనిపించి అది కూడా మనసు విలీనమైపోయింది. ఏంటి? ప్రాణశక్తిలోనే. ఎందుకని? మా మనసు యొక్క స్వరూపము ప్రాణశక్తి. అంటే నిద్రాస్థితిలో ఎక్కడున్నాం మనం? ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం. కానీ అది మనకు తెలియని స్థితి ఎందుకయింది అంటే ప్రాణశక్తిని మనం తెలుసుకోలేదు. మనం శరీరాన్నే తెలుసుకుంటున్నాం, మనసునే తెలుసుకుంటున్నాం. సింపుల్, అంతే ఏం లేదు. అందుకని జ్ఞానమునకు జ్ఞానదారి తెలుసు. నువ్వు అసలు ఎతకక్కర్లే. ఇప్పుడు మహాత్ములు ఎవరైనా ఎలా ఆవిష్కరించారు, అసలు మొట్టమొదటి మహాత్ములు ఎవరో, ఆత్మజ్ఞానం చెప్పిన వాళ్ళు ఎవరో, ఆత్మశక్తి అని చెప్పిన వాళ్ళు ఎవరో, బ్రహ్మము అని చెప్పిన వాళ్ళు ఎవరో, సృష్టి అంతా ఏకశక్తి ఉందని చెప్పిన వాళ్ళు ఎవరో. ఇప్పుడు దీన్నే సైన్స్ కూడా చెబుతుంది. సైన్స్ కూడా సృష్టి అంతా ఉన్నటువంటి శక్తి ఒకటే, కాన్షియస్నెస్. మొత్తం ఉన్న శక్తి ఒకటే సృష్టి అంతా. యూనివర్స్ అంతా ఆ శక్తి నిండి ఉంది. ఆ శక్తిలో ఇన్ని కనపడుతున్నాయి గ్రహగోళ నక్షత్రములు, అవన్నీ అంటే లెక్కలేనన్ని అనంతంగా ఉందన్నారు. ఇప్పుడు దీన్ని ఋషులుగా ఎక్కడ ఆవిష్కరించారు? ఆ మొదట కనుగొన్న మహాత్ములు ఎవరు? మనకు దీన్ని అందించిన మహాత్ములు ఎవరు? ఇప్పుడు కోటాను కోట్ల గ్రంథాలు వచ్చేసినాయి.
ఎందుకని వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఇది మనకు అందించబడుతూ వచ్చింది. మానవ జాతి ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి. ఆ మొదట అనుకున్న వాళ్ళు ఎవరో, భావించిన వాళ్ళు ఎవరో, ఇది మొత్తం ఆత్మశక్తి అని చెప్పిన వాళ్ళు ఎవరు, ఇది బ్రహ్మమని పేరు పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎలా తెలిసింది అంటే తమలో తాము తెలుసుకున్నారు. వాళ్ళ జ్ఞానమే వాళ్ళకి దారి చూపింది. వాళ్ళ జ్ఞానమును సన్మార్గంలో నడిపారు వాళ్ళు. వాళ్ళ శరీర భావనను సన్మార్గంలో నడిపారు వాళ్ళు. అప్పుడు సన్మార్గంలో నడుపుతున్నప్పుడు మనం తిని కూర్చొని తృప్తి చెంది హాయిగా కూర్చున్నాక ఆలోచన మొదలవుతుంది, ఇదంతా ఏంటి, అసలు నేనేంటి, పుట్టడం ఏంటి, చావడం ఏంటి, సృష్టి ఏంటి, దీనికి మూల కారణం ఏంటి. అప్పుడు సన్మార్గంలో వెళ్తున్నటువంటి సజ్జనులకి సమయం ఉంటుంది, పరిశీలించాలన్నటువంటి ఆసక్తి కలుగుద్ది, జ్ఞానాసక్తి. అది ఎవరికి వస్తుంది? సన్మార్గంలో ఉన్న వాళ్ళకి వస్తుంది, దుర్మార్గంలో ఉన్న వాళ్ళకి రాదు. ఆ దుర్మార్గమే అజ్ఞానము. అందుకని అజ్ఞానంలో వెళ్తున్న వాళ్ళు జ్ఞానానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు, మోక్షానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. రాదు, అసలు దిశ మారిపోయింది, మీకు ఎప్పటికీ తెలీదు. అందుకని జ్ఞానముకి తన సంపూర్ణత తెలుసు, జ్ఞానానికి జ్ఞాన సంపూర్ణత తెలుసు. అది ఎంత అనంతమో దానికే తెలుసు. కానీ దాన్ని మనం కొంతగా శరీర పరిమితంగా వాడుకుంటున్నాం అంతే. నేను ఈ శరీరం అన్న భావనకి చాలు, నాకు నేను డబ్బు సంపాదించుకోవడానికి, నా ఇల్లు నడుపుకోవడానికి, మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరం హాయిగా ఉండటానికి, మా వృత్తి వ్యాపార ఉద్యోగాలకి, అలా మేము బతకడానికి చాలు జ్ఞానం అని జ్ఞానానికి మనమే పరిమితిస్తున్నాం. ఆ పరిమితిగా మన శరీరాలు చూపిస్తున్నాం, మన కుటుంబం చూపిస్తున్నాం, మన డబ్బు చూపిస్తున్నాం, మన ఇల్లు చూపిస్తున్నాం. దానికి ఈ పరిమితి దాటి అలబాకాని. కానీ అది మొత్తం విశ్వవ్యాప్తంగా ఉంది. నువ్వు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతే దానికి నువ్వు పరిమితులు చూపించకుండా ఉంటే, నీ జ్ఞానానికి నువ్వు శరీరం అనే ఒక పరిమితిని చూపించకుండా ఉంటే, నా వాళ్ళు అనే కుటుంబ సభ్యుల పరిమితిని చూపించకుండా ఉంటే, నా ఇల్లు అనేటువంటి నీ ఇంటి పరిమితిని చూపించకుండా ఉంటే, నేను, నాది, నా వాళ్ళు, నాది అనేటువంటి పరిమితుల్లో ఆ జ్ఞానాన్ని పెట్టేసి నాకు ఇంత జ్ఞానం చాలు, మిగిలింది నాకు అక్కర్లేదు అని నువ్వు అనకుండా ఉంటే, నువ్వు మంచిగా జీవిస్తూ జ్ఞానాన్ని పట్టుకొని సాగుతూ ఉంటే, జ్ఞానము తన అనంతత్వంలోకి నేను తీసుకెళ్ళిపోద్ది. ఎందుకని జ్ఞానానికి తెలుసు నేను అనంతమని. నేను సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మం అనే జ్ఞానాన్ని నేనే, ఆ బ్రహ్మమును నేనే, అనంతమును నేనే, ఆ సత్యమును నేనే అని జ్ఞానానికి తెలుసు. మరి తెలిసిన జ్ఞానం నాకెందుకు తెలియటం లేదండి? ఆ జ్ఞానం నేనే కదా, అది నాలోనే కదా ఉంది అంటే, నేను నా జ్ఞానాన్ని శరీరం వరకు చాలంటున్నా, నా భార్య వరకు, భర్త వరకు చాలంటున్నా, నా పిల్లల వరకు చాలంటున్నా, నా కుటుంబం వరకు చాలంటున్నా, నా సుఖభోగ అనుభవాల వరకు చాలంటున్నా. నిరంతరం ఆ సుఖభోగ అనుభవాలకు వెళ్దాం, నేను, నాది, నా వాళ్ళకి వెళ్దాం అంటున్నా. ఈ జ్ఞానాన్ని నాకు ఇప్పుడు, మిగిలిన జ్ఞానం నాకు అక్కర్లేదు అంటున్నా. నేను ఆ వైపు వెళ్ళటల్లా. అలా కాదు, నువ్వు మంచిగా జీవిస్తూ, ధర్మంగా జీవిస్తూ, నేను, నాది, నా వాళ్ళకి అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ఆ జ్ఞానాన్ని పట్టుకొని జ్ఞాన స్వరూపం ఎంత, జ్ఞాన స్వభావం ఎంత అని వెళ్ళిపోతే అదే తీసుకెళ్ళిపోతుంది, అది అనంతం. అందుకని మంచిగా జీవించి జస్ట్ ఆ జ్ఞానంలో ఉండు, జ్ఞానంతో ఉండు, జ్ఞానంగా ఉండు. అంటే ఎప్పుడు మంచి విషయాలు విను, మంచి విను, మంచి చూడు, మంచి చెయ్యి, మంచి మాట్లాడు, మంచిని తెలుసుకుంటూ ఉండు. అది జ్ఞానంతో ఉండటం అంటే. సజ్జన సాంగత్యం చేయి, సద్భావాలను పెంచే విను, సద్జ్ఞానాన్ని విను. అలా వెళుతూ ఉంటే జ్ఞానము తన అనంతత్వంలోకి నేను తీసుకెళ్ళిపోద్ది. అప్పుడు నీకు అనంత జ్ఞానం అర్థమైపోద్ది. అదే ఆత్మసాక్షాత్కారం, అదే మోక్షం. ఈ మోక్షాన్ని, అనంత ఆత్మసాక్షాత్కారాన్ని అసలు మనకి ఎవరు చెప్పారు? అది కదా ఇప్పుడు ఆత్మజ్ఞానం చదువు అనేదాన్ని ఎవరు చెప్పారు? ఆత్మసాక్షాత్కారం ఎవరు చెప్పారు? ఆధ్యాత్మిక చదువు ఎవరు చెప్పారు? ఇది ముందు తరాల నుంచి వస్తుంది, వేల లక్షల కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఉంది అది. మరి వాళ్ళకి ఎవరు చెప్పారు అంటే, ఎవరికి వాళ్ళు తమలో దాన్ని కనుక్కున్నారు. ఇప్పుడు ముందు తరాల వాళ్ళు మనకు అందించిన, మనం దాన్ని మనలో మళ్ళీ చదువుకొని, మనలో దాన్ని అభ్యసించి, మనలో దాన్ని ఆచరించి, మనలో దాన్ని అనుభవం పొందితేనే అది నిజం. అలా ప్రతి తరంలోనూ ముందు తరాల వాళ్ళు అందించిన వాళ్ళు ఎవరైనా మొట్టమొదటి తరం వాళ్ళల్లో వాళ్ళు కనుగొన్నారు దాన్ని. వాళ్ళ అంతరంగంలోనే వాళ్ళు కనుగొన్నారు, వాళ్ళల్లోనే వాళ్ళు కనుగొన్నారు, వాళ్ళు ముందు తరానికి చెప్పారు.
ముందు తరాల వాళ్ళు మళ్ళీ దాన్ని చదువుకున్నారు, వాళ్ళు చెప్పిన దాన్ని జాగ్రత్తగా గ్రహించారు, ఆచరించారు, సాధన చేశారు. అనుభవం అయ్యే వరకు దాంట్లోనే జీవించి ఆచరించి సాధన చేసి అనుభవం పొంది అవును ఇది నిజమే అని చెప్పి మళ్ళీ ముందు తరాలకు అందించారు. ఇదిగో మేము పొందామని. మళ్ళీ ఆ ముందు తరాల వాళ్ళు దాన్ని చదువుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఆచరణలోకి తీసుకున్నారు, అనుభవించారు, సందేహాలు వస్తే తీర్చుకున్నారు, సందేహాలని అడిగి తెలుసుకున్నారు. ఎందుకని మహాత్ములు ఉన్నారు, ఋషులు ఉన్నారు, జీవన్ముక్తులు ఉన్నారు, పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పొందని వాళ్ళకి సహాయపడుతున్నారు, పొందుదాం అనుకున్న వాళ్ళకి సహాయపడుతున్నారు, సందేహాలు తీరుస్తున్నారు. అలా తీర్చుకుంటూ మళ్ళీ వాళ్ళు సాధనతో అనుభవాన్ని పొందారు. అనుభవాన్ని పొంది అవును నిజమే ఇది జీవన్ముక్త స్థితి ఒకటి ఉంది, అది ఏకత్వ భావన కలుగుతుంది. మొత్తం సృష్టి అంతా ఏకంగానే ఉంది, లింకుల్లోనే ఉంది, శరీర భావంలోనే వేరుగా కనపడుతుంది. మొత్తం మన శరీరంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ట్రిలియన్ల కణజాలం ఉంది మన శరీరంలో. ప్రతి కణము తాను వేరు వేరు అని అనుకుంటుంది సైన్స్ ప్రకారం, కానీ మొత్తంగా మనకు శరీర భావన ఒకటే. మొత్తం నేను ఈ శరీరాన్ని, అవయవాలు వేరువేరుగా అనేకం ఉన్నాయి, కానీ అన్ని ఒకదానికొకటి కలిసి పనిచేస్తూ ఏక శరీరం ఇది. అలాగే ఏక ఆత్మభావన కలుగుతుంది. సృష్టి అంతా దాంట్లోనే ఉంది, సృష్టి మొత్తం ఏకాత్మ శరీరం. అదే ఆకాశ శరీరము, ఆకాశ తత్వము అని స్పష్టత కూడా ఇచ్చారు. ఒకవేళ నువ్వు భావించుకోవాలి, ఊహించుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, అది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా నువ్వు చూడాలి అంటే ఆకాశము వలే అని చెప్పారు. అలా ప్రతి తరంలోనూ దాన్ని చదువుకొని అర్థం చేసుకొని సందేహాలు తీర్చుకొని సాధనలు చేసి అభ్యసించి అక్కడ మొత్తం తమ అంతరంగంలోనే, బయట అసలు పని లేదు దీనికి. అసలు బయటతో పని, బయటకు వెళ్తే అజ్ఞానం అయిపోద్ది. నువ్వు బయటకు వెళ్ళి మతం అన్నావా అజ్ఞానం అయిపోద్ది, నువ్వు బయటకు వెళ్ళి దేవుడు అన్నావా అజ్ఞానం అయిపోద్ది, నువ్వు బయటకు వెళ్ళి గురువు అన్నావా అజ్ఞానం అయిపోద్ది, నువ్వు బయటకు వెళ్ళి ఎంత మంచి విషయాలు చెప్పినా అజ్ఞానం అయిపోద్ది, నువ్వు బయటకు వెళ్ళి ఎంత చెడ్డ పనులు చేసినా అజ్ఞానం అయిపోద్ది. అది జ్ఞానముగా అంటే ఆత్మజ్ఞానముగా, అనంతాత్మజ్ఞానముగా నీ అంతరంగంలోనే కుదురుతుంది. బయట కుదరదు, నీలోంచి బయటకు వెళ్తే కుదరదు. నీలోంచి బయటకు వెళ్తే భౌతికమే, అది దేవుడైనా భౌతికమే, చెడైనా భౌతికమే, అది మతమైన భౌతికమే, అది ఎవరైనా గురువైనా భౌతికమే. నీ లోపల మాత్రమే అది సత్యం. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అలా ప్రతి తరంలో ముందు తరాల వారు అందించినటువంటి దానిని తెలుసుకొని పొంది మళ్ళీ అదే తరములో అనేక మంది జీవన్ముక్తులుగా ఆ అనంత ఏకత్వ భావాన్ని, ఏకాత్మ భావాన్ని, ఏక శరీర భావన ఎలా ఉంటుందో అటువంటి ఏకత్వ భావాన్ని పొందిన జీవన్ముక్తులైనటువంటి మహనీయులు, స్త్రీలైనా పురుషులైనా పొందుతున్న వాళ్ళకి సహాయపడుతున్నారు. మళ్ళీ పొందుతున్న వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళ సందేహాలు తీరుస్తూ ఇది నిజమే మేం పొందాం, ఇది నిజమే మేం పొందామని ప్రతి తరములోనూ ఈ ఆధ్యాత్మిక విద్యని, ఈ బ్రహ్మ విద్యని, ఈ ఆత్మ విద్యని, ఈ బ్రహ్మజ్ఞానము అనేటువంటి మనిషి యొక్క సంపూర్ణతని మనిషికి తెలియచేసేటువంటి ఈ ఆధ్యాత్మిక చదువుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఇంతకీ ఎవరికి సంబంధించింది? మనిషికి సంబంధించింది, మనిషి యొక్క సంపూర్ణత. అది నువ్వేదో వృత్తి వ్యాపార ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, గుర్తింపుల కోసం, సుఖభోగాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అసలు కాదు ఇవి. అందుకే ఆధ్యాత్మికతలో భక్తి మార్గాలు, దైవ మార్గాలు ఏం పెట్టుకొని నువ్వు డబ్బుతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు మోక్షమును పొందలేరు, మోక్షము దారి కూడా చూపలేరు. ఎందుకంటే నీ అంతర్గతం అది. డబ్బు బాహ్యం. డబ్బుతో సంబంధం ఉన్నటువంటి ఏ గురువులు కూడా, ఏ మహాత్ములు కూడా, ఏ మతాలు కూడా, ఏ మార్గాలు కూడా డబ్బుతో సంబంధం ఉన్న ఎవరైనా నీకు నీ అంతర్గత మోక్షపు దారి చూపలేరు. ఎందుకంటే డబ్బు బాహ్యమైన విషయం, అది శరీర సంబంధిత విషయం, అది ప్రాపంచిక విషయాలకు ఉపయోగపడేది. అసలు దాని జోలేడు నిజమైనటువంటి మహాత్ముడు ధనమును ముట్టుకోడు. ఒకటే గుర్తు మీకు. మీకు ఆత్మజ్ఞానం కావాలంటే అటువంటి వాళ్ళు వెనకబడండి. లేదు మేము సరదాగా ప్రపంచంలో అనేక రకాలుగా తిరుగుతా ఉంటే మీ ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళొచ్చు. సత్యం అది. 2 డబ్బు ఒకటే కాదండి. 2 కీర్తి ప్రతిష్టలో తన స్వీయ కీర్తిని పెంచుకోడు. అంటే నేను తనను తాను ఒక గురువుని తానే అనుకోడు. ఎందుకని సర్వం ఆత్మమయం జగత్ అన్నప్పుడు సృష్టిలోని ప్రతి ధూళికణము, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట అంతా ఆత్మస్వరూపమే అయినప్పుడు
అంతా నాలాంటిదే అయినప్పుడు, నా ప్రాణశక్తి స్వరూపం లాంటిదే అయినప్పుడు, అంతా భ్రమమే అయినప్పుడు భేదభావన ఎక్కడ ఉంటుంది? అసలు నువ్వు గురువు నేను శిష్యుడని ఎలా అనుకుంటాను? అసలు భేదభావన ఉండదు అక్కడ. ఆ భేదభావన లేని స్థితిలో ఉన్నటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళండి. ఒక రమణ మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన ఇప్పుడు నేను గురువుని, నువ్వు శిష్యుడివి, నేను దేవుణ్ణి, నువ్వు భక్తుడివి అని చెప్పలేదు. ఆయన ఎవరి దగ్గర ఎటువంటి సేవలు చేయించుకోలేదు, ఆయన ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోలేదు, చిన్న గోచి పెట్టుకొని భిక్షాటంతో బతికేశారంతే. అలా ఎంతో మంది మహనీయులు ఉన్నారు, వేల మంది ఉన్నారు. అటువంటి నిజమైనటువంటి తత్వమును తెలుసుకోండి. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు మోసపోకుండా ఉండాలి. మీకు నిజమైన తత్వం కావాలంటే. లేదు మేము సరదాగా భౌతిక ప్రపంచంలో సినిమాలు, షికారులు, వినోదాలు, విహారాలు ఎలా చేస్తామో అలాగే దైవీ పరంగా కూడా మేము మానసిక ఉల్లాసమైనటువంటివి చేసుకుంటాం. గుర్తింపులు, డబ్బులు, నాయకత్వాలు ఇటువంటి వాటి కోసం ప్రయత్నించుకుంటాం. సమూహాలు తయారు చేసుకుంటాం, మతాలు తయారు చేసుకుంటాం అంటే అది మీ ఇష్టం. అసలు అందులో ఎవరు కాదన్నారు. ఇక్కడ అందరికీ సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. సృష్టిలో కర్మఫలాలు అనుభవిస్తాం అంతే. కానీ నిజముగా నువ్వు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటి దానివైపు ప్రయాణించాలంటే నీ జ్ఞానమే నిన్ను అక్కడి వరకు తీసుకెళ్తుంది. అందుకని సరైనటువంటి జ్ఞానులను అనుసరించండి, సరైనటువంటి జ్ఞాన గ్రంథాలు చదువుకోండి. సరైనటువంటి జ్ఞానులు అంటే ఒకటే, నీ రూపాయి నాశించరు, నీ కీర్తి, వాళ్ళ కీర్తిని పెంచుకోరు. వాళ్ళ ఫోటోలు ఉండవు, వాళ్ళ బొమ్మలు ఉండవు, వాళ్ళ రూపురేఖలు ఉండవు, వాళ్ళని వాళ్ళు పెంచుకోరు అసలు. ఇప్పుడు రమణ మహర్షి బొమ్మలు ఎవరో, తర్వాత వాళ్ళు ఎవరో, ఆయన తదనంతరం ఇప్పుడు పుస్తకాలు వచ్చి ఒక రమణాశ్రమం ఏర్పడి వచ్చి ఉండొచ్చు తప్ప అసలు ఆయనకి ఏ కీర్తి లేదు. అక్కడ గేదెలు కాచుకునేవాళ్ళు, గొర్రెలు కాచుకునేవాళ్ళు, అటువంటి వాళ్ళతో కబుర్లు చెబుతూ అక్కడ హాయిగా కూర్చునేవాళ్ళు. ఆయన ఎవరైనా పెట్టినా తినేవాళ్ళు ఏంటి, అక్కడ పని చేసుకునేవాళ్ళు. కులం లేదు, మతం లేదు, ఇంత భిక్షాన్నం వాళ్ళ దగ్గర తీసుకొని తినేసి హాయిగా అక్కడ గడిపేసేవాళ్ళు. అలా భేద భావన అసలు చూపించరాళ్ళు. తక్కువ ఎక్కువలు ఉండవు, క్యాడరస్ ఉండవు, అసమానతలు ఉండవు. సమానత్వపు విధానములు వాళ్ళు నడుస్తారు, నిన్ను నడిపిస్తారు. అటువంటి వాడు దొరికితే, అటువంటి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా నడిపేవాళ్ళు దొరికితే నీ అంత అదృష్టవంతుడు లేడు. అందుకే మహాత్ములు అనాదిగా చెబుతున్నారు, కీర్తి, కామము, కనకము. అంటే కాంత అన్నారు, పాత పుస్తకాల్లో కాంత అని రాసి ఉంటుంది. ఎందుకనంటే అప్పుడు స్త్రీలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, పురుషులే బయట తిరిగేవాళ్ళు. అందుకని కాంతా వ్యామోహం పెట్టుకోబాకని బయట తిరుగుతూ వ్యసన పరులైనటువంటి పురుషులకు చెప్పారు. స్త్రీలు చాలా పవిత్రంగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు బతకటం లేదని అనుకోబాకండి, ఇప్పుడు స్త్రీలు చక్కగా బతుకుతున్నారు. మాతృదేవో భవ, ఎప్పటికీ మొదటి స్థానం తల్లిదే. ఇప్పుడు స్త్రీలు కూడా బయటకు వచ్చారు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నింటిలోకి వచ్చారు, పురుషులతో సమానంగా రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి ఎవరైతే పురుషులతో సమానంగా సృష్టిలోకి వచ్చారో, రోడ్ల మీదకి వచ్చారో, అప్పుడు అందరికీ చెప్పాలి. అందరూ ఆ వ్యవహారిక ప్రపంచంలోకి వచ్చారు. కాబట్టి కీర్తి, కామము, కనకము. కీర్తి కోసం పాకులాడే గురువు నీకు ఎప్పటికీ మోక్షాన్ని ఇవ్వలేడు. నువ్వు వెళ్తే తెలిసిపోద్ది ఆయన కీర్తిని పెంచుకుంటున్నారా లేదా. స్త్రీలైనా పురుషులైనా, మాతాజీలైనా గురువులైనా గురువుని పిలిపించుకుంటున్నా. కీర్తి కాంక్ష ఉందా చూసుకో, నీకే తెలుస్తుంది. అది ధనకాంక్ష ఉందా చూసుకో. కామము అంటే కోరికలు. వాళ్ళు కోరికలు అంటే ఏంటి, ఏది పెడితే తినలేరు. ఇప్పుడు మామూలు నిజమైనటువంటి మహనీయులు రమణ భగవానులు మొట్టమొదటి 13 ఏళ్ల కుర్రోడుగా అరుణాచలం వచ్చిన కాడి నుంచి శరీరం వదిలే వరకు ఎవరు ఏం పెడితే తిన్నారు. అసలు అందులో ఏముందో చూడాల, ఆకలికి తిన్నారంతే. ఆకలికి ఏదుంటే తిన్నారు. కానీ వాళ్ళు నిజమైన జ్ఞానులు. అలాగే బుద్ధ భగవానుడు తన జీవితం మొత్తం, అంటే తన ఇంటి దగ్గర నుంచి వచ్చేసి నిర్వాణాన్ని, మోక్షాన్ని పొంది వచ్చేసిన దగ్గర నుంచి మోక్షాన్ని పొంది మరణం వరకు ఎవరు ఏది పెడితే తిన్నారు. బౌద్ధ భిక్షువులకు రూల్ కూడా అదే. ఇది కావాలని అడగకూడదు, ఏది ఉంటే తింటాం. ఎందుకని, రుచిని జయించిన వాడు అలా ఉంటాడు. కానీ మీరు గమనించి చూడండి, చాలా మంది మహాత్ములు అసలు నాలుకను రుచిని జయించలేరు. రుచుల ప్రకారం తింటారు. ఇంతెంత పచ్చళ్ళు, ఇంతెంత కూరలు, వాళ్ళకి ఇష్టమైన బజ్జీలు, గిజ్జీలు, రకరకాల స్వీట్లు, హాట్లు. అసలు అలా ఉండడు జ్ఞాని. అవి తెప్పించుకు తింటారు, ఇష్టపడి తింటారు, చేయించుకు తింటారు. ఉపన్యాసాలు మాత్రం దంచేస్తారు జ్ఞానుల్లాగా. అందుకని ఇక్కడ దొరికిపోతారు ఎవరైనా నిజజ్ఞానులు. నిజమని దొరికిపోతారు వీళ్ళు నిజజ్ఞానులని. దొంగ జ్ఞానులు ఇలాంటి చోట దొరికిపోతారు. ఎందుకంటే వాళ్ళు శుభ్రంగా
అన్నింటినీ వేసుకొని తింటా ఉంటారు. రుచులకు బందీలు. అందుకని కీర్తి, కామము, కనకము. కోరికలు ఏంటంటే అన్ని రకాల ఫెసిలిటీస్ కావాలి. విమానాలు ఎక్కాలి, ఏసీలు కావాలి, కార్లు కావాలి, బిల్డింగ్లు, వైభవం అనుభవిస్తూ ఉంటారు. అలాని వీళ్ళందరూ తప్పని నేను చెప్పటంలా. నీకు ఆత్మజ్ఞానం కావాలి అంటే వీళ్ళంతా ఆత్మజ్ఞానులు కాదు, మత ప్రచారకులు అయి ఉండొచ్చు, దైవ ప్రచారకులు అయి ఉండొచ్చు, అనేక విధానాల్లో ఉన్నారు ఇక్కడ. ఆత్మజ్ఞానంలో మొత్తం సృష్టి మొత్తం తీసుకుంటే ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణించే వాళ్ళు 1% కూడా ఉండరు. గురువులు కానీ ఆ మార్గ ప్రయాణికులు కానీ 1% దొరుకుతారు నీకు. రమణ మహర్షి లాంటి వాళ్ళు విశ్వవ్యాప్తంగా నువ్వు వెతికితే 1% కూడా దొరకరు. దాన్ని అనుసరించే వాళ్ళు కూడా 1% ఉండరు. మిగిలినవన్నీ దైవ మార్గాలే, అన్నీ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దైవ మార్గాలు ఉన్నాయి. అసలు దైవ మార్గంలో లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ అవి మతాలు. అక్కడ మతాలకి ఆత్మజ్ఞానానికి అసలు సంబంధం లేదు. ఆత్మజ్ఞానం అనేది ఏంటంటే సర్వం ఆత్మమయం జగత్, సర్వం కల్విదం బ్రహ్మ. మొత్తం ఉన్నదంతా ఒకటే శక్తి. చెట్టును, పుట్టను, గ్రహమను, గోళమను, మనిషిని, జంతువును ఏదైనా చెప్పి విభేదము లేనటువంటి ఏకత్వాన్ని చూపిస్తుంది. అది మతము విభేదిస్తుంది. మా అభిప్రాయాలు ఇవి, మా పద్ధతులు ఇవి, మా దేవుడు ఇది, మా ఆచార సాంప్రదాయాలు ఇవి, మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే బతుకుతామని భౌతికతని చూపిస్తుంది. ఆధ్యాత్మికతను చూపించలేదు మతం, ఏకత్వాన్ని కల్పించలేదు. మతం ఒక సమూహం, కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని పద్ధతులు, అన్ని కొన్ని ఒక పరిమితం. అలా మతాలలో చాలా మంది ఉన్నారు. అనేక మతాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి, మత ప్రచారాలు ఉన్నాయి, ఇతర మతాలు ఇందులోకి లాగేయటాలు ఉన్నాయి, ఇతర మతాల దేవుణ్ణి నిందించటాలు ఉన్నాయి, నా దేవుడే కరెక్ట్ అని చెప్పటాలు ఉన్నాయి. అలా మత ప్రచారకులు, దైవ ప్రచారకులు ఉంటారు. వాళ్ళు కూడా మేము ఆత్మజ్ఞానులు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఎందుకని అలా చెప్పకపోతే అందులో నడక సాగదు. ఎందుకంటే హైయెస్ట్ ఆత్మజ్ఞానం ఇక్కడ, హైయెస్ట్ అది. అందుకని ఈ గురువులు ఈ స్థానాల్లో, ఉన్నత స్థానాల్లోకి వచ్చిన మాతాజీలు ఎవరొకళ్ళు, వీళ్ళందరూ ఆత్మజ్ఞానుల వలె నటిస్తారు. కానీ వాళ్ళు ఆత్మజ్ఞానులు కాదు, మత ప్రచారకులు, దైవ ప్రచారకులు. మీరు చూసుకోండి, వాళ్ళు ఏదో ఒక దేవుణ్ణి పట్టుకు ప్రచారం చేస్తుంటారు, ఏదో ఒక మతాన్ని పట్టుకు ప్రచారం చేస్తుంటారు. వాళ్ళు కొత్త విధానాలు ఏర్పరుస్తూ ఉంటారు, కొత్త పద్ధతులు పెడతా ఉంటారు, ఒక సమూహాలు తయారు చేస్తూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞాని మొత్తం వీళ్ళు తయారు చేసిన అన్నింటినీ కొట్టుపారేసి నరికేస్తాడు, అన్నింటినీ కలిపేస్తాడు. అసలు భేదభావాలు లేవు అంటాడు, ఒక్క మాటతో కొట్టేస్తాడు. సర్వం కల్విదం బ్రహ్మ అంటాడు. మొత్తం ఉన్నదంతా బ్రహ్మమే, నువ్వెక్కడ విడివిడిగా విడిపోయి చూడటానికి లేదు. ధూళికణం కూడా బ్రహ్మమే, మనుషులు కాదు, జంతువులు కాదు. మతాలు ఎక్కడ ఉన్నాయి? మనుషుల్లోనే ఉన్నాయి. మనుషుల్ని లక్షల తెగలకి విడగొట్టేసింది మతాలు. మనుషుల్ని లక్షల కోట్ల సమూహాలుగా విడగొట్టేస్తుంది గురువులు, మాతాజీలు. కానీ ఆత్మజ్ఞానం మొత్తం సృష్టిని కలిపేస్తుంది, విశ్వాన్ని కలిపేస్తుంది, ఏకత్వాన్ని చూపిస్తుంది. మనుషుల్ని కాదు, మొత్తం విశ్వం ఒకటని చెబుతుంది. అది ఆత్మజ్ఞానం. కాబట్టి మీరు ఏది చదువుకోవాలి, ఎవరిని అనుసరించాలి, మీకు మీరే నిర్ణయించుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ అడ్డుకోండి. మతాల ఇంట్రెస్ట్ అయితే అడ్డుకోండి, సమూహాల ఇంట్రెస్ట్ అయితే అడ్డుకోండి, పరిమితత్వ ఇంట్రెస్ట్ అయితే అడ్డుకోండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి అంతే. కానీ ఆత్మజ్ఞానం మాత్రం ఇలాగే ఉంటుంది. ఆత్మజ్ఞానంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు ధన సంబంధము లేనివాడు, స్త్రీలైన పురుషులైన ధన సంబంధము లేనివారు అంటే మీ నుంచి ఎటువంటి ధనాన్ని ఆశించరు. కీర్తి సంబంధము లేనివారు, తమ పేరు ప్రతిష్టలు, తమ బొమ్మలు, తమ కీర్తి, తమ సంస్థలు, వాటి పేర్లు, ఈ కీర్తి ప్రతిష్టలకు పాకులాడని వాళ్ళు. అసలు కీర్తి కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు. అలా వాళ్ళు ప్రచారం చేసుకోరు. ఒకవేళ వాళ్ళు చెబితే ఆత్మజ్ఞానం చెబుతారు తప్ప తమకు సొంత గుర్తింపు ఉండదు. ఎందుకని సర్వం ఆత్మమయం జగత్ అనే అనుభవమైన జ్ఞానులు కదా, తమ సొంత గుర్తింపుకి ఎందుకు ప్రయత్నిస్తారండి? అటువంటి వాళ్ళు కామము, కోరికలలో అతి సాదాసీదా జీవితాన్ని జీవిస్తారు. అన్నం ఎవరైనా తినాల్సిందే, కానీ ఏదున్నా తింటాను, ఏది పెట్టినా తింటాను. బట్టలు ఎవరైనా కట్టుకోవాల్సిందే, కానీ ఏదైనా కట్టుకుంటాను. నాకు మితిమీరిన సుఖభోగములతో అసలు అవసరమే లేదు. వాళ్ళ జీవన విధానమే చెప్పేస్తుంది. అది మీరు ఆత్మజ్ఞానానికి వెళ్ళాలనుకుంటే మాత్రం, మీరు మీ స్వస్వరూపమైన మీ సంపూర్ణతను తెలుసుకోవాలనుకుంటే, సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇటువంటి జ్ఞానులను అనుసరించాలి. మిగిలిన వాళ్ళు ప్రపంచం అంతా గుట్ల కోకొల్లలుగా సందుకు 4-5 గురువులు తగులుతారు. మీరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ
వాళ్ళంతా దైవ ప్రచారకులు, మత ప్రచారకులు, మార్గ ప్రచారకులు, సాధనా ప్రచారకులు. ఇతరుల కష్టాలు తీరుస్తాం, బాధలు తీరుస్తాం అని దుకాణాలు ఓపెన్ చేసుకొని తాళ్ళు కడతాం, తాయెత్తులు కడతాం, ఉంగరాలు కడతాం, రంగురాళ్ళు కడతాం అని రకరకాలుగా ప్రజలతో అన్ని వ్యాపార సంబంధాలు ఏదో ఒక రూపంలో దేవుడి పేరు మీద ఏర్పరుచుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ వృత్తి అదే, వాళ్ళ ప్రవృత్తి అదే, వాళ్ళ జీవనోపాధి అదే. కాబట్టి ఆ మార్గాల్లో కూడా వెళ్ళొచ్చు మీరు కావాలంటే. అది మీ అభీష్టాన్ని బట్టి ఉంటుంది. ఒరిజినల్ ఆత్మజ్ఞానం అయితే అసలు విభాగాలు ఏర్పరచదో, సర్వం విశ్వం మొత్తాన్ని కలిపేస్తుంది. అసలు అక్కడ విడివిడి దేవుళ్ళు ఉండరు. అది మీరే గ్రహించుకోండి. ఇప్పుడు మన సోదరుడు అడిగినటువంటి ప్రశ్న, అయ్యా ఆ ప్రశ్న ఏంటి వారు అడిగిందంటే, తెలియటమే జ్ఞానం అని మీరు చెప్పారు. అవును, ప్రాథమిక దశ నుంచి అసలు తెలియట అనేది జ్ఞాన స్టార్టింగ్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు కదా. అవును, అనంత బ్రహ్మము వరకు జ్ఞానం స్టార్టింగ్ తెలియట. ఈ శరీరం నేనను, ఈ తెలియట అనే భావన ప్రాథమిక దశ. అక్కడి నుంచి నేను అనంత ఆత్మస్వరూపుడని తెలియటం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి తెలియని స్థితి అజ్ఞానము కదా. తెలియని స్థితి అజ్ఞానము కాదు. జ్ఞానము అడ్డదారులు తొక్కితే చెడు వైపు వెళ్తే అది అజ్ఞానము. మరి ఏమీ తెలియని స్థితి అజ్ఞానమా కాదా, దాన్ని ఏమనాలో అర్థం కావటం లేదన్నారు. ఏమీ తెలియని స్థితే నిద్రాస్థితి, ప్రాణశక్తి స్థితి. పసిబిడ్డగా ఉన్నప్పుడు కూడా అదే ప్రాణశక్తి స్థితి. ఆ స్థితిని తెలుసుకోవటమే బ్రహ్మము, ఆత్మసాక్షాత్కారము, మోక్షము. ఆ స్థితిని తెలుసుకోవడానికి శీర్షికలు ప్రయత్నిస్తున్నాం. అది జ్ఞానములో ప్రయాణిస్తే, మంచిలో ప్రయాణిస్తే జ్ఞానము యొక్క చిట్ట చివరి కొస సంపూర్ణత్వము, అనంతము. జ్ఞానం మొట్టమొదట నేను శరీరం అన్న భావనతో మొదలయ్యి నేను అనంతమును అనేటువంటి మొత్తం సంపూర్ణ విశ్వభావనతో పూర్తవుతుంది. అందుకనే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే మహాత్ములు చెప్పారు. ఎందుకని వాళ్ళు అనుభవం చెందారు. మీకు సృష్టిలో అనేకంగా కనపడుతూ ఉండొచ్చు, ఆ కనపడుతూ వేరువేరుగా మీకు అనేకం అనిపిస్తూ ఉండొచ్చేమని అదని ఇదని. అది అంటే అటువైపు మనకు కనపడుతున్నవన్నీ అది సంపూర్ణము, అటువైపు మనకు కనపడుతున్నవన్నీ సంపూర్ణము. ఇది అంటే అటువైపు వాటిని చూస్తున్న నేను, ఇది కూడా సంపూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఉన్నదంతా మీకు అనేకంగా కనపడుతున్నా అవన్నీ సంపూర్ణములే. పూర్ణస్య పూర్ణమాదాయ. ఓ చెట్టు నుంచి చెట్టు వచ్చినట్టు, ఓ జంతువు నుంచి ఓ జంతువు పుట్టినట్టు, మనిషి నుంచి మనిషి పుట్టినట్టు మనకి ఇలా కనపడుతున్నాయి, ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టు. అలా కనపడుతున్నా, చెట్టు నుంచి ఇంకొక చెట్టు వచ్చినట్టు కనపడుతున్నా, మనిషి నుంచి ఇంకో మనిషి వచ్చినట్టు కనపడుతున్నా, జంతువు నుంచి ఇంకో జంతువు వచ్చినట్టు కనపడుతున్నా, ఆ మొదటిది సంపూర్ణమే, దాని నుంచి వచ్చి విడిపోయినట్టు కనపడుతున్న ఇది సంపూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ. ఒక సంపూర్ణత్వం నుంచి బయటకు వచ్చిన ఇది కూడా సంపూర్ణత్వమే. సృష్టి ఆటలో నీకు అలా కనపడుతుందంటే పూర్ణమేవావశిష్యతే. ఉన్నదంతా సంపూర్ణత్వమే. అది నీకు సృష్టిగా అనేకత్వంగా కనపడుతుంది. కనుక ఆ ఏకత్వ భావాన్ని పొందే వైపే ఈ జ్ఞాన ప్రయాణము. మీకు అర్థమవుతుంది అని ఆశిస్తున్నాను. అర్థమైన వాళ్ళు ఆచరించుకుంటూ కొద్ది కొద్దిగా ముందుకు మంచిగా బతకండి చాలు. మంచిగా బతకడమే జ్ఞానము అని శీర్షికలో చెప్పుకున్నాం. ఆ జ్ఞానమే సంపూర్ణ జ్ఞానం వైపు మనం తీసుకెళ్ళిపోద్ది. అలా ప్రయత్నిద్దాం. ఇందులో ఏమైనా సందేహాలు వస్తే తప్పకుండా అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే అనేక మంది మహాత్ములు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. సందేహాలు తీర్చుకుంటూ అలా ముందుకు మనం ప్రయాణించవచ్చు. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు. ఎందుకనంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అన్నామో మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు అవన్నీ ఇంకో మార్గంలో వెళ్తుంటాయి. వాళ్ళు ఎవరికి ఇది నచ్చకపోవచ్చు కూడా. అందులో సత్యనిష్ట ఉన్నోళ్ళు దీన్ని ఒప్పుకుంటారు. సత్యనిష్ట లేని వాళ్ళు ఏదో వాళ్ళ పాలిట వాళ్ళే కొంచెం విమర్శిస్తూ ఉంటారు. అలా అకారణ ద్వేషాలు పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, అయ్యా నేను సామాన్యుణ్ణి, నేను మహాత్ములు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువుకుంటూ నన్ను మంచిలో ఉంచుకొని ఆ ఏకత్వ భావన ఏమైనా సాధించుకోవడం కుదురుతుందా అనేటువంటి ప్రయత్నం చేసుకుంటున్న ఒక సామాన్యమైన మనిషిని, నా మీద మీరు అసలు అంత దృష్టి పెట్టక్కర్లేదు, నా అసలు మీరు వినక్కర్లేదు. మీకు నచ్చిన మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి.
జీవన్ముక్తులైనటువంటి ఎంతో మంది మహాత్ములు ఆత్మజ్ఞాన మార్గాన్ని, ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని, ఆత్మశక్తిని, బ్రహ్మమును ప్రతి తరములోనూ రూఢీపరుస్తూ మేము ఆ స్థితిని పొందాము, ఇదిగో పొంది ఇక్కడ జీవించాము, జీవిస్తున్నాము అని సంపూర్ణమైనటువంటి 80-90 సంవత్సరాల జీవితాన్ని ఆత్మజ్ఞానులుగా, జీవన్ముక్తులుగా జీవించి చూపిస్తూ ఈ చదువును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంతమంది ఇష్టపడి అటు వెళ్తారు. అటువంటి ఇష్టం నాకు కూడా కలిగింది. కొంతమంది ఇష్టపడిన వాళ్ళు నేను చెప్పింది అంటే నేను నాకు చెప్పుకుంటున్నటువంటి జ్ఞానమే ఇది. వాటిని కొంతమంది ఈ శీర్షికల ద్వారా వింటున్నారు. ఆ వింటున్న వాళ్ళు కూడా సన్మార్గంలో వెళుతున్నాము, మాలో కొంచెం చెడు పోగొట్టుకుంటున్నాము, మంచి నేర్చుకుంటున్నాము చెప్పండి అని అడుగుతున్నారు కనుక వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను. ఇది నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చేసుకుంటున్న ప్రయత్నం, నన్ను నేను మంచిలో పెట్టుకోవటానికి. నేను ఏ గురువుని అవను, నేనే మతాలు ఏర్పరచను, ఏ మార్గాలు ఏర్పరచను, ఏ విధానాలు ఏర్పరచను. అసలు నేను ఎవరికి వ్యతిరేకము కాదు, నేను ఎవరికి అనుకూలము కాదు. ఎందుకంటే సర్వం ఆత్మమయం జగత్, మొత్తం సృష్టి అంతా బ్రహ్మమయమే, ఆత్మమయమే అనేటువంటి భావం వైపు ప్రయాణిస్తున్నవాడిని, ఆ భావాన్ని పెంచుకోవాలని ట్రై చేస్తున్నవాడిని. కాబట్టి నా గొడవ నన్ను పండించి మీ గొడవల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. ఆత్మజ్ఞాన మార్గంలో వెళ్లేవాళ్ళు ఎప్పుడూ ఎవరికి అడ్డం అవరు. అసలు ఆత్మజ్ఞాన మార్గంలో స్వీయ అంతరంగంలోకి వెళ్లి తన బుద్ధులు మార్చుకుంటూ, తన గుణాలు మార్చుకుంటూ, తనలో సద్బుద్ధిని పెంచుకుంటూ, చెడును వదులుకుంటూ ఇందులో ముందుకు ప్రయాణిస్తూ తన ప్రాణశక్తిని తాను తెలుసుకుందామని ప్రయత్నించే వాళ్ళు ఎవరూ కూడా అసలు ఇంకొకరు జోలికి వెళ్ళరు, అసలు ఇంకోళ్ళ గురించి ఆలోచించరు. కాబట్టి ఎవరి మార్గాల్లో వాళ్ళు హాయిగా సాగిపోండి. నచ్చని వాళ్ళందరూ నన్ను క్షమించి వదిలివేసి మీ పద్ధతుల్లో, మీ మార్గాల్లో మీకు నచ్చినటువంటి, మీ మనసు మెచ్చినటువంటి విధానాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి పేరుతో ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మనం మంచి మార్గంలో నడుపుకోవటానికి ఈ శీర్షికలు చెప్పుకోవటం జరుగుతుంది. ఆధ్యాత్మిక విద్యాలయము అంటే అసలు ఏమిటి అనేదాన్ని డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షికగా ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరుతోనే చెప్పాను. ఆధ్యాత్మిక చదువు అనే ఛానల్లో 140వ శీర్షికగా ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరుతోనే చెప్పాను. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ శీర్షికలు కూడా వినండి. 2 శీర్షికలు 2 ఛానల్స్ లో ఒకే శీర్షిక, అది అందులో సబ్జెక్ట్ ఒకటే. అందుకని మీరు ఎందులో విన్నా పర్వాలేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు అది కూడా వినండి. విన్నవాళ్ళు, ఈ శీర్షిక విన్నవాళ్ళు, ఆ శీర్షిక విన్నవాళ్ళు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. శుభమస్తు.